ఓట్ చోరీ భారతదేశపు ఇంటిగ్రిటీకి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ. మన దేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ, అంటే మనకి నచ్చిన వాళ్ళని మనం ఓటేసి మనం ఎన్నుకోవాలి. కానీ మన ఓట్లని చోరీ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇయర్స్ వాళ్ళే కొనసాగుతుంటే అప్పుడు డెమోక్రసీ ఎక్కడుంది? అది ఆటోక్రసీ అవుతుంది, డిక్టేటర్షిప్ అవుతుంది. అలాంటి దాన్ని మనం ఈ సమయంలో ప్రశ్నించాలి. కానీ ఒక పార్టీకి ఇంక్లైన్ అయిపోయి ఏజూడ్ అవ్వచ్చు, విఆర్ రాజా అవ్వచ్చు, ఈ సమయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ప్రశ్నించాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, సో ఈరోజు వీడియో విఆర్ రాజా మీద. ఇతని మీద వీడియో చేయమని చాలామంది చాలా రోజులుగా కామెంట్స్ పెడుతున్నారు. బట్ వీ డిడ్ నాట్, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనదే సోల్ ఛానల్ అయిపోయింది ఈ సెక్యులరిజం వైపు కొద్దిగా నిలబడి గట్టిగా క్వశ్చన్ చేసే ఛానల్. సో ఆ లోడ్ ఎక్కువైపోతుంది. వీఆర్ అనేబుల్ టు టార్గెట్ ఆర్ వీఆర్ అనేబుల్ టు క్వశ్చన్ ఆర్ వీఆర్ అనేబుల్ టు పిక్ పీపుల్ ప్రాపర్లీ. సో ఇతని మీద చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఓట్ చోరీ అనేది తను ఇందాక ఇంట్రడక్షన్ రిమార్క్స్లో చెప్పినట్టు దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ. భారతదేశంలో ఇది ఒక పెద్ద సమస్య. ఇలాంటి ఒక సమస్య అంటే ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వానికి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. వీళ్ళిద్దరిని ప్రశ్నించాల్సిన వ్యక్తులు ప్రజలు, మనలాంటి వాళ్ళు, విఆర్ రాజా లాంటి వాళ్ళు, లగాయత్ లాంటి వాళ్ళు, ఏజూడ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంక్లైన్ అయిపోయి పార్టీలకి ఇంక్లైన్ అయిపోయి దే స్టార్టెడ్ కన్ఫ్యూజింగ్ పీపుల్, దే స్టార్టెడ్ డీవియేటింగ్ పీపుల్. ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎట్లా అంటే కాంగ్రెస్ ఏదో భయపడిపోయింది అన్నట్టు, పెద్ద బ్యాంగ్ దెబ్బ తగిలింది కాంగ్రెస్కి అన్నట్టు, కాంగ్రెస్ వెనక్కి తగ్గింది అన్నట్టు, ఇట్లాంటి మాటలు విన్న తర్వాత వీ థాట్ ఆఫ్ కంపల్సరీ డూయింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాం, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీ విల్ లిజన్ టు దిస్. మోస్ట్ ఆఫ్ ద వీడియోలో ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఎదుటి మనిషిని మాట్లాడడానికి ప్రయత్నిస్తా, రైట్? మీరు కాంగ్రెస్ సపోర్టర్స్ అవ్వచ్చు లేదా బీజేపీ సపోర్టర్స్ అవ్వచ్చు, కానీ వీడియో ఫుల్ గా చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి. ఈ వీడియో వరకు మనం పెడతాం కానీ మేము కాంగ్రెస్ సపోర్టర్సా బీజేపీ సపోర్టర్సా అనేది పక్కన పెడితే నువ్వు మాత్రం బీజేపీ సపోర్టరే భయ్యా, అర్థమవుతుంది. నువ్వు క్లియర్ బీజేపీ సపోర్టర్. ఎందుకు అంటే నేను ఈ వీడియో ఇంతకుముందు చూడటం జరిగింది. ఇట్లా చూసినప్పుడు కన్క్లూజివ్ రిమార్క్స్ కావచ్చు, లేకపోతే ఇతను మాట్లాడిన మొత్తం వీడియో కావచ్చు, ఎలా తప్పుదో పట్టిస్తున్నాడు అనేది వీడియోలో మీకే అర్థమైద్ది. మేము కాంగ్రెస్ సపోర్ట్లం కాదు, బీజేపీ సపోర్ట్లం కాదు భయ్యా. మేము మా నియోజకవర్గంలో ఏ నాయకుడు బాగుంటే ఆ నాయకుడికి ఓటేస్తాం. వాడు బీజేపీ ఓడైనా సరే ఓటేస్తాం, రైట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ పర్సన్, క్యాండిడేట్ని బట్టి మేము ఓటేస్తాం, రైట్? చూస్తాం, ఎలక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తాం, ఓటేస్తాం. గెలిచిన వాళ్ళు ఏమో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు, ఓడినోళ్ళు అపోజిషన్ లో కూర్చుంటారు. ఇదే కదా మనకు తెలిసిన డెమోక్రసీ. కరెక్ట్. కానీ మనం వేసిన ఓటు నిజంగా మనం ఇష్టపడ్డోళ్ళకి పడుతుందా? మన తీర్పుని ఎవరైనా దొంగిలిస్తున్నారా? లేదా తెర వెనక మనకు తెలియని ఏదైనా కథ నడుస్తుందా? జూన్ 2024లో ఇక్కడ నేను ఆపుతున్నాను ఈ వీడియో, ఎందుకంటే ద ఫస్ట్ 6 minutes ఆఫ్ ద వీడియో రాహుల్ గాంధీ గారు హిందీలో మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడారు. దాన్ని రావణ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కంప్లీట్ ఈ ఓట్ చోరీ పైన ఒక వీడియో చేశారు. చూడనాళ్ళు ఆ లింక్ని మేము డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము, మీరు చూడండి. సో ఆ లింక్ ఉంటుంది టు హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు అనేది నేను ప్రాపర్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆయన మాట్లాడిన స్పీచ్ని, అంటే 70 minutes మాట్లాడారు ఆయన, అట్లా 72 minutes మాట్లాడారు. అదంతా కాకుండా ఓన్లీ ఏ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటి గురించి మాట్లాడటం జరిగింది. జస్ట్ గో అండ్ క్లిక్ ద లింక్ అండ్ యూ కెన్ వాచ్ ద వీడియో. మేము వ్యూవర్షిప్ కోసం కాదు, యాజ్ అన్ ఇండియన్ ఖచ్చితంగా మీరు ఇలాంటివి చూడాలి. బికాజ్ మన భారతదేశంలో ఎలాంటివి జరుగుతున్నాయి అంటే మనం ప్రశ్నించాల్సిన టైంలో ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే దరిద్రులందరూ మనల్ని వెళ్తూ ఉంటారు, రైట్? సో ఫస్ట్ 6 minutes ఐ గెస్ ఈ వీడియోని మేము స్కిప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న జస్ట్ చేద్దాం. సో ఓట్ చోరీ 5 different టైప్స్లో జరిగిందని చెప్పారు. ఒకటి ఏంటంటే డూప్లికేట్ ఓట్స్, సెకండ్ వచ్చేసి ఫేక్ ఆర్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అంటే డిఫరెంట్ అడ్రసెస్తో. థర్డ్ వచ్చి బల్క్ ఓట్స్ ఇన్ వన్ అడ్రస్. తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్. తర్వాత మిస్యూజ్ ఆఫ్ Form 6. ఈ 5 different వేస్లో ఓట్ చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ గారు క్లెయిమ్ చేస్తున్నారు.
సో ఫస్ట్ 6 minutes ఆఫ్ ద వీడియో కూడా ఇతను అదే చెప్పాడు, విఆర్ రాజా అనే అతను. హీ సెడ్ ద సేమ్ థింగ్. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్నే ఇప్పుడు చెప్పాడు. ఇదంతా కూడా ఫస్ట్ 6 minutes ఇదే ఉంటుంది. ఆల్రైట్, సో లెట్స్ స్కిప్ ద 6 minutes ఆఫ్ ద ఫస్ట్ 6 minutes ఆఫ్ దిస్ 18 minutes వీడియో, దెన్ విల్ మూవ్ ఆన్. ఏమే మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 కి ఒక సజీవ సాక్ష్యం. శగున్ రాహుల్ గాంధీ గారి మాటల్లో శకున్ రాణి గారి వయసు 70 ఏళ్లు. ఆమె ఫార్మ్ 6 ఉపయోగించి కొన్ని నెలల వ్యవధిలో 2 సార్లు ఫస్ట్ టైం ఓటర్ గా రిజిస్టర్ అయ్యారు. అండ్ ఆమె పేరు ఓటర్ లిస్ట్ లో 2 సార్లు ఉంది. అంతటితో ఆగల రాహుల్ గాంధీ గారు. ఆయన ఒక డాక్యుమెంట్ చూపించి ఆమె ఐడి కార్డ్ మీద 2 సార్లు ఓటేశారు, ఇక్కడ ఉన్న 2 టిక్లే దానికి సాక్ష్యం అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద ఈసీ కౌంటర్ ఇచ్చింది, అందుకే గుర్తుపెట్టుకోమంటున్నా. Okay, let's go on. When the woman inside the house is negative, then the entire family just దీని మీద ఈసీ కౌంటర్ ఇచ్చింది, అందుకే గుర్తుపెట్టుకోమంటున్నా. కాంగ్రెస్ ప్రకారం ఈ బెంగళూరు కదా ఒక ట్రైలర్ మాత్రమే అంట. అసలు సినిమా మహారాష్ట్రలో జరిగిందని కాంగ్రెస్ అంటుంది. అక్కడ కేవలం ఇందాక చెప్పింది 5 నెలల వ్యవధిలో లోక్సభలో గెలిచిన కూటమి అసెంబ్లీలో ఎలా ఓడిపోయిందో వాళ్ళ డేటా ఇలాగే చూపిస్తుందంట. అండ్ ఇన్ని ఆధారాలు, ఇన్ని ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశం ముందు పెట్టింది. అండ్ ఈ ఓట్ చోరీ ఆరోపణలతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. కానీ కథ ఇక్కడతో ఆగల. కౌంటర్ అటాక్స్ ఇక్కడ మొదలయ్యాయి. ఒకటి ఈసీ నుంచి, ఇంకోటి బీజేపీ నుంచి. మనం ఎప్పుడైనా ఒక మెసేజ్ మనం ఏదన్నా ఇస్తున్నప్పుడు, లేకపోతే ఒక విషయం ఏదన్నా చెప్తున్నప్పుడు ఇంక్లినేషన్ అనేది ఎలా అర్థమైద్ది అంటే మన మాటల ద్వారా అర్థమైద్ది. కౌంటర్ అటాక్స్. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారి గురించి మన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గురించి వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతని టోన్ ఏంటి? రాహుల్ గాంధీ ఏంటిది కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందంట, రాహుల్ అంటే ఇలా ఓటు చోరీ జరిగిందని వాళ్ళు భావిస్తున్నారంట ఇది. కానీ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన టోన్ ఎట్లా ఉంది? కౌంటర్ అటాక్స్ కాదు, ఆన్సర్ చెప్పాల్సిందే వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాలి, సెంట్రల్ గవర్నమెంట్, that is exactly. BJP. అది వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. See, I mean, I'm trying to tell you the read between the lines of a particular person who is already inclined. మళ్ళీ మాకు ఎందుకు భయ్యా స్టార్టింగ్లో అదేంటది మీరు బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, కానీ వీడియో అంతా అయిన తర్వాత మాట్లాడాలి డిస్క్లైమర్ ఎందుకు ఆల్రెడీ ఇంక్లైన్ అయిపోయిన మీకు మళ్ళీ డిస్క్లైమర్స్ ఎందుకు అంటున్నాను. అండ్ ఇన్ని ఆధారాలు, ఇన్ని ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశం ముందు పెట్టింది. అండ్ ఈ ఓట్ చోరీ ఆరోపణలతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. కానీ కథ ఇక్కడతో ఆగల. కౌంటర్ అటాక్స్ ఇక్కడ మొదలయ్యాయి. ఒకటి ఈసీ నుంచి, ఇంకోటి బీజేపీ నుంచి. ఇంకోటి పెద్ద కామెడీ ఏంటో చెప్పనా? కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ కి కౌంటర్ వచ్చింది. అది కామెడీయా? నేను చెప్పిన భాషల్లోనే మనం ఎవరి సైడ్ ఇంక్లైన్ అయ్యామనేది అర్థమైపోద్ది. పెద్ద కామెడీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కౌంటర్ వచ్చిందంట. అది కౌంటరా, ఒపీనియనా, వ్యూ పాయింటా ఏంటనేది వీడియోలో ముందు మీకు అర్థమైంది. రైట్. కాంగ్రెస్ ఆరోపణల తుఫాన్ ఈ దేశాన్ని చుట్టుముడుతున్నప్పుడు ఆ తుఫాన్కి అడ్డుకట్టేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. వాళ్ళు ముందుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన శకున్ రాణి కథనే టార్గెట్ చేశారు. ఈసీ 2 వైపుల నుంచి ఈ దాడి మొదలెట్టింది. మొదటిది ఫ్యాక్చువల్ అటాక్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈసీ వాళ్ళు, మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం, మా రికార్డ్స్ ప్రకారం శకున్ రాణి గారు ఒక్కసారి ఓటేశారు, 2 సార్లు కాదు అని అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఈ ఒక్క స్టేట్మెంట్ తో రాహుల్ గాంధీ గారు చెప్పిన కథలోని ప్రాణం, అంటే 2 సార్లు ఓటేశారనే ఆరోపణ గాల్లో కలిసిపోయింది. ప్రాణం పోతాం ఏంటి? అసలు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? 5 టైప్స్లో మిస్యూజ్ జరిగింది. అందులో ఒకటి ఫామ్ నంబర్ 6 అనేదాన్ని మిస్యూజ్ చేశారు. ఫామ్ నెంబర్ 6 అంటే ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం ఓట్ చేసేవాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఓట్ చేస్తాం. ఒక 70 years ఆవిడ ఫామ్ నెంబర్ 6ని ఎలా యూజ్ చేసుకుంది? ఇది క్రక్స్. మిస్యూజ్ ఆఫ్ 6 కి క్రక్స్ అది ప్రాణం. అంతేగాని 2 సార్లు ఓటేశారు అనేది ఒక యాడెడ్ బ్యాగేజ్, అది అంతే. రైట్, ఓకే. రాహుల్ గాంధీ మైట్ హ్యావ్ సెడ్ ఇన్కరెక్ట్లీ. ఒకసారి రాహుల్ గాంధీని తప్పు అనుకుందాం ఒక నిమిషం ఆ 2 టిక్కుల విషయంలో. కానీ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అయితే జరిగింది కదా. అది తప్పే కదా. ఐ మీన్ ఒక ఓటు జరిగినా 1,00,000 ఓట్లు కాదు, ఒకటి తప్పు జరిగినా కూడా తప్పే. అసలు ఇక్కడ బ్లండర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేసింది, శగున్ రాణి అనే ఆవిడ ఓటేశారని కన్ఫర్మ్ చేసింది ఎలక్షన్ కమిషన్. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ప్రాణం ఎక్కడ పోయింది భయ్యా? నాకు అర్థం కావట్లా. మన కళ్ళకే అంటే ఆవిడ ఫామ్ 6 యూజ్ చేసుకుని ఓటేసిందనే కదా. అంటే శగున్ రాణి అనే ఒక 70 సంవత్సరాల ముసలావిడ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు యూజ్ చేయాల్సిన ఫామ్ 6ని యూజ్ చేసి, ఫామ్ 6ని మిస్యూజ్ చేసి ఆవిడ ఓటేసింది
అనేది అక్కడ క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నట్టు. పాపం ఆవిడేసిందో ఆవిడ పేరు యూజ్ చేసుకుంది, ఎవరైనా వేసారో మనకి తెలియదు. We never know. But the point is, a 70-year-old woman was she used Form 6. She misused Form 6. ఇది క్లియర్. ఆమె మిస్యూజ్ చేసిందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్యూజ్ చేశారా, వి నెవర్ నో. కానీ అది దొంగోటు క్లియర్ అంతే. ప్రాణం పోవటం ఏంటి ప్రాపగండా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్తా చేశారనే ఆరోపణ గాల్లో కలిసిపోద్ది. ఇదే మంచిగా గాల్లో కలిసిపోవటం, ప్రాణం పోవటం, ఏంటిది ఎవిడెన్స్ అటాక్. ఫ్యాక్చువల్ అటాక్. ఎక్కడ ఫ్యాక్ట్ ఏముంది? ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే మిస్యూజ్ జరిగిందని చెప్పారు. అదే ఫ్యాక్ట్. అంటే వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేసుకున్నారా? సెల్ఫ్ గోలా? ఫ్యాక్చువల్ అటాక్ తర్వాత ఎవిడెన్స్ అటాక్ అంటే ఇదేంటో చూద్దాం. సార్ ఇచ్చిన సాక్ష్యం అంటూ చూపించాను. 2 టిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, 2 సార్లు ఓటేసినట్టు. ఆ టిక్స్ గుర్తున్న డాక్యుమెంట్ ని రాహుల్ గాంధీ గారు ఫ్రాడ్ చేశారని చెప్తుంది. ఆ కాగితం ఒక అన్అఫీషియల్ పేపర్ అంట. అది మా పోలింగ్ ఆఫీసర్ ఇచ్చింది కాదు, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది ఈసీ. అండ్ కాంగ్రెస్ చూపించిన సాక్ష్యం క్రెడిబిలిటీ మీద పెద్ద దెబ్బ పడింది. వీళ్ళు కాంగ్రెస్ దేనైతే సాక్ష్యం అంటున్నారో అది అసలు సాక్ష్యమే కాదని చెప్పి ఈసీ చెప్తుంది. కానీ ఈసీ కేవలం క్వశ్చన్ చేసి ఊరుకోలే, మళ్ళా వాళ్ళు ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారికి ఒక అల్టిమేటం జారీ చేశారు. అల్టిమేటం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ టిక్ మార్క్స్ గురించి ఇప్పుడు టిక్ మార్క్స్ గురించి ఫస్ట్ పాయింట్లో చెప్పేసింది ఎలక్షన్ కమిషన్. ఏమని? ఇది తప్పు, 2 సార్లు ఓటేయలేదు, ఒకసారి ఓటేసింది అని చెప్పని. నాకు అర్థం కాని కాంట్రడిక్టరీ పాయింట్ ఏంటంటే, రజా ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఏమో నువ్వు చెప్పడం ఏం చెప్పావు, ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఈ టిక్ మార్కుల్లో ఈ 2 ఓట్లలో ఒకటే వ్యాలిడ్, ఒకసారి ఓటేసింది అని చెప్తున్నారు. అవునా? విచ్ మీన్స్ ఆ 2 ఏదో ఒకటైతే వ్యాలిడ్. రైట్. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్ కమిషన్ అవి చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది కూడా మేము చెప్తాం మీకు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది వేరు. ఇప్పుడు ఇతను చెప్పిన దాంట్లో 2వ పాయింట్ ఏమంటాడు ఇతను, ఈ 2 టిక్ మార్కులు కూడా ఇచ్చిన పేపర్లు అయితే రాహుల్ గాంధీ చూపించాడో అవి ఫేక్, దానికి సంబంధించి మాకు సంబంధం లేదు అంటున్నాడు. అదేంటిది? ఇంతకు ముందేమో అదే ఎలక్షన్ కమిషన్ కదా ఒక్కోటి వేసింది, ఏమో ఇది దీంట్లో ఒకటే చెల్లిద్దని చెప్పింది. ఇది ఎవిడెన్స్. రాజా ఏంటి అరాచకం ఏంటి? ఎందుకు ఇలా అంటే అసలు నాకు అర్థం కాదు. ఆ వ్యూవర్స్ ఎట్లా చూస్తున్నారు నీ వీడియోస్? నీ వ్యూవర్స్ని ఇంత తప్పుతో పట్టేస్తుంటే మరి ఇన్ని బత్తాయిలు, ఇన్ని గొర్రెలు ఉన్నాయా? కనీసం వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోలేవా? అయ్యి పాపం ఫ్యాక్ట్స్ కి ఎవిడెన్స్ కి తేడా తెలవదు. అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారికి ఒక అల్టిమేటం జారీ చేశారు. అప్పటి వరకు అటాక్ మోడ్ లో ఉన్న కాంగ్రెస్ ని డిఫెన్స్ లోకి నెట్టారు. రాహుల్ గాంధీ గారికి ఒక ఫార్మల్ నోటీస్ పంపి, మీ ఆరోపణలు నిజమైతే మీకు దమ్ముంటే వాటిని ఒక అఫిడవిట్ మీద ప్రమాణం చేసి ఇవ్వండి అంటుంది. ఇది బత్తాయి అని అనిపించుకోవటానికి కావలసిన క్వాలిఫికేషన్లు అన్నీ వచ్చేస్తున్నాయి నీకు అర్థం కావట్లా. ఏంటది? నీకు దమ్ముంటే అని ఎలక్షన్ కమిషన్ ఏంటది? ఏం చెప్పాడు ఎలక్షన్ కమిషన్? డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ. డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళాడా? నీకు తెలుసా రాహుల్ గాంధీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళినట్టు? మరి రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎస్ఐఆర్ ఉద్యమం బీహార్లో ఉవ్వెత్తున చేస్తున్నాడు. కాదు, బెంగళూరులో ర్యాలీ చేశారు. అక్కడి నుంచి బీహార్ వెళ్ళారు. బీహార్ లో పాపం చాలా మంది మేము బతికుందా, మా ఓటు పోయింది, మేము చనిపోయామని డెత్ సర్టిఫికేట్లు ఇస్తారు. నవ్వకూడదు యాక్చువల్లీ. బతికున్నాలది డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి మా ఓట్స్ పోయినాయి అని. ఈ ర్యాలీ, ఈ ఉద్యమం అనేది ఆగకుండా కర్ణాటక నుంచి బీహార్కి తీసుకెళ్లారు. బీహార్లో ఎస్ఐఆర్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది. దానికి మళ్ళీ ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఎంతమంది, మన మీడియా చూపించట్లేదు కానీ కొన్ని వేలలో లక్షల్లో మనుషులు అక్కడ కనపడుతున్నారు, అక్కడ ధర్నా చేస్తున్నారు. రాహుల్ గాంధీ వెనక్కి దాకా డిఫెన్స్ మోడ్ లో పడిపోయాడా? దమ్ముంటే అంటుందా ఈసీ? దమ్ము పడిపోయారు కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే ఈసీ భాష మాట్లాడుతుందా? మనము మనసులో ఉన్న భాషని, బత్తాయి భాషని, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి అరువు తెచ్చుకున్న భాషని మనం చెప్పకూడదు భయ్యా. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను, ఎందుకు మంచోడిని అయిపోయాను నేను. ఈసీ 5 పాయింట్స్ ఏం చెప్పారంటే, ఒకటి వైల్డ్ అలిగేషన్స్ చేస్తున్నారు. ప్రజలకి ఇప్పుడు చూడండి, తను చెప్తుంది ఎలక్షన్ కమిషన్ జిస్ట్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఒక 5 పాయింట్స్ రాహుల్ గాంధీని అడిగింది. అంటే దే హ్యావ్ రెస్పాండెడ్ టు ద కాంగ్రెస్ పార్టీ హూ హ్యాస్ అలెజ్డ్ దట్ దిస్ హ్యాపెండ్. ఏమనింది అనేది ఇతను చెప్పిన పాయింట్ దగ్గుందా, దమ్ముందా, ఆయాసం ఉందా కాదు. శగున్ దేవికి సంబంధించి ఇది శగున్ దేవి వచ్చి ఓటు వేసింది ఒక్కసారి అని చెప్పడం అయితే కరెక్ట్ అది. ఓకే,
ఇక రెండోది ఇప్పుడు తను చెప్తుంది చూడండి, ఒక 5 పాయింట్స్ కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ కౌంటర్ చేస్తూ మాట్లాడింది. ఫస్ట్ ఏం చెప్పారంటే ఇట్స్ ఎ వైల్డ్ అలిగేషన్ అని చెప్పారు. అంటే వీళ్ళు ప్రూఫ్ ఏం లేకుండా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్స్ చేస్తున్నారు అని చెప్పారు. సెకండ్ వచ్చేసి మేము ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యాము, అయినా కూడా రాహుల్ గాంధీ ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేస్తున్నారు అంటే మేమైతే ప్రాపర్ గానే అన్ని ఎలక్షన్స్ అన్ని ప్రాపర్ గానే చేసాము, ప్రొసీజర్స్ ఫాలో అయ్యాని. ఇంకొకటి కూడా సిమిలర్ పాయింట్, ఇవన్నీ బేసెస్ క్లెయిమ్స్, మళ్ళీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే రాహుల్ గాంధీని ఒక అఫిడవిట్ సైన్ చేయమని చెప్పారు, ఓత్. దీని గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఆయన ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఏది ఓట్సే బాగా రాహుల్ అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పాపులర్ చేస్తున్నారని ఫేమస్ చేస్తున్నారు. దీని గురించి యాక్చువల్లీ అతను వీడియోలో మాట్లాడతాడు, లెట్ us అడ్రస్ దట్ టైం కదా. ఇంకోటి ఏం చెప్పిందంటే మేము దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఈ కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తాము అని చెప్పింది. ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గానే మేము అడ్రస్ చేస్తాము, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ చెప్పిన పాయింట్స్ లో ఈ 5 పాయింట్స్ లో లాస్ట్ పాయింట్. అయితే ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు రెఫర్ చేసిన 7 feet టాల్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో అది మేము ఇవ్వలేదు అని ఈసీ చెప్పలేదు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ యాక్చువల్లీ, యూ షుడ్ లిసన్. చెప్పలేదు అంటే డేటా అనేది కరెక్టే తీసుకున్నారు, ఈసీ ఇచ్చిన డేటానే, అందులో ఇవి ఉన్నాయా లేదా అనేది ఈసీ ఉన్నాయా లేదా అనేది ఈసీ వెరిఫై చేయాలి, దాన్ని వెరిఫై ఇంకా చేయలేదు. సో స్టిల్ ద అలిగేషన్స్ ఆర్ అలైవ్. ఈసీ వెరిఫై చేసిన ఒకే ఒక ఎగ్జాంపుల్ ఎవరిదరా అంటే శగున్ దేవి ఎగ్జాంపుల్. దాంట్లో కూడా 2 సార్లు ఓట్ వేయలేదు అని చెప్పిందే, బట్ ఈసీ అని చెప్తుంది ఒకసారి ఓటేసింది అని చెప్తుంది. దేన్ని యూజ్ చేసుకొని, Form 6 యూజ్ చేసుకొని. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అంటే ఇక్కడ ఇంత క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాటల్లోనే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైపోయినట్టు మనకి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఎక్స్పోజ్ చేయక్కర్లేదు, అట్లీస్ట్ నిజాలు చెప్పాలి కదా ఎలక్షన్ కమిషన్. మనం యాక్చువల్లీ వాళ్ళు ఏం మాట్లాడారో డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మన భాషలోకి మార్చి నీకు దమ్ము ఉంటే, నీకు దగ్గు ఉంటే, నీకు ఆయాసం ఉంటే, నీకు ఉబ్బసం ఉంటే ఏంటి భాష అంటే ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు కౌంటర్ ఇయట్లేదు కాబట్టి మన ఇష్టం వచ్చింది గుచ్చేయటమే, ప్రజల మైండ్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేసేయటమే. బాగా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తున్నారు. అలా చేయకపోతే ఈ దేశానికి, ఈ వ్యవస్థకి మీరు క్షమాపణ చెప్పాలని ఒక సవాల్ ఇసిరారు. అంటే తర్వాత ఈ ఓత్ గొడవ చుట్టూ ఒక పెద్ద లీగల్ బ్యాటిల్ కూడా మొదలైంది. ఈసీ మరియు బీజేపీస్ రూల్ 20 ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్ రూల్స్ 1960 ప్రకారం ప్రమాణం చేయాల్సిందే అని పట్టుబడుతున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ రూల్ 20 ఇప్పుడు వర్తించదు, ఇది కేవలం ఎలక్షన్ కి ముందు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఆ రూల్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని నిర్గించడానికి చేసిన పొలిటికల్ ట్రాప్ ఇది అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు సమస్య ఓట్లు దొంగతనం అయితే మీరు రూల్స్ గురించి మాట్లాడే టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. దీని మీద రెస్పాండ్ అయింది బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాల్వియా గారు. రాహుల్ గాంధీ గారు చేస్తుంది కేవలం ఒక పొలిటికల్ థియేటర్, రాజకీయ నాటకం అని అంటున్నారు. అంటే ఓటమిని తట్టుకోలేక ఆయన కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద నిందలేస్తూ వాటి పరువు తీస్తున్నారు. నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ప్రమాణం చేసి ఆ దొంగ ఓటర్లు పేర్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఇది కౌంటరా? మామూలుగా మనలో మన మాట ఇది కౌంటరా? ఇన్ ఫస్ట్ ప్లేస్ ఎలక్షన్ కమిషన్ అడిగిన దానికి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా కాదు టెక్నికల్గానే చెప్పింది. ఏంటి లేదు, ఇప్పుడు కాదు అది వర్తించేది, మీరు అడుగుతున్న ఓత్ కానీ ఇదన్నీ ఇప్పుడు కాదు వర్తించేది, అది ఎలక్షన్లకు ముందు వర్తిస్తుంది అని చెప్పని క్లియర్గా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. కరెక్ట్. అది వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ గానే రెస్పాండ్ అయ్యారు. మరి ఇప్పుడు బీజేపీ కూడా రెస్పాండ్ అవుతుంది. అరే ఇప్పుడు బీజేపీ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చింది అన్నావు, బాగానే ఉంది. బీజేపీ కౌంటర్ అటాక్ ఏమి ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇది సైన్ చేయాలి లేకపోతే ఈ రూల్ ఏదైతే ఉందో ఇది తప్పు అని బీజేపీ కౌంటర్ అటాక్ ఇచ్చిందా? కాదు. రాహుల్ గాంధీ డ్రామా చేస్తున్నాడు అంటే ఇది కౌంటర్ అటాకా? ఇంకోటి ఇప్పుడు ఆయన ఓత్ తీసుకుంటే యూ అండర్స్టాండ్ వై రాహుల్ గాంధీ ఈజ్ నాట్ టేకింగ్ ద ఓత్. గుర్తుపెట్టుకోండి బాగా, రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోవట్లేదు అనేది మీకు తెలుసా? ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా కేసు అనేది కోర్టులో ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అది రూల్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ట్ పర్వ్యూలో ఏదన్నా ఉంటే, ఇప్పుడు ధర్మస్థల కేసు తీసుకోండి.
హైకోర్టే ఎంతమంది యూట్యూబర్స్కి ఎంతమంది పబ్లిక్కి దీని గురించి మాట్లాడద్దు మీరు పబ్లిక్ డొమైన్లో, ఇది కోర్ట్ పర్వ్యూలో ఉంది, ఈ కేసు లీగల్గా నడుస్తుంది అని చెప్పని ఎంతమందికి నోటీసులు పంపించలేదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ తీసేశారు. అంటే ఇది ఈ రిపర్కషన్స్ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు ఉంటారా రాజకీయాల్లో? బేసిక్గా ఇది అంటే ఎంతమంది చాలా మందికి తెలిస్తే దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది. దిస్ హ్యాస్ టు బి ఇన్ పబ్లిక్ డొమైన్. స్కాండల్ కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. ఎక్కువ మంది దీనిపైన రెస్పాండ్ అయ్యి క్వశ్చన్ చేయాలి, ఎక్కువ మంది దీని మీద చర్చ జరగాలి, పబ్లిక్లో డిస్కషన్ జరగాలి, ఒక పబ్లిక్లో అవుట్రేజ్ వచ్చినా రాబోయే డిస్కషన్ అనేది జరగాలి. ఇట్లా వీళ్ళు మోసం చేశారు మనల్ని అని డిస్కషన్ జరగాలి. కాబట్టి ఒకవేళ ఓత్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి కోర్టు పర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మాట్లాడరు. కాబట్టి రాహుల్ గాంధీ ఓత్ తీసుకోవట్లేదు అని మా ఉద్దేశం. దట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్. మరి రాహుల్ గాంధీ స్ట్రాటజీ దాంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కాన్స్టిట్యూషన్ వీళ్ళు అడగటం కూడా కావాలని అవోతే ఏంటి, నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. సి అగైన్ ఐ విల్ టెల్ యూ సమ్ టెక్నికల్ థింగ్స్ హియర్. ఆ కాన్స్టిట్యూషన్లో వాడు వచ్చి క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ బయట వాళ్ళు వచ్చి చేస్తే వాడికి ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాడికి ఒకవేళ అదే కాన్స్టిట్యూషన్ ఎగ్జాక్ట్లీ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ తప్పని తేలకపోతే మనకు తెలుసు కదా, మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎంత అందంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి, ఎవరెవరి ఆధీనంలో ఉంటాయి అనేది మనకు తెలియదా? ఆయనకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ప్రమాణం చేసి ఆ దొంగ ఓటర్లు పేర్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఎక్స్ లో పోస్ట్ చేశారులేండి. సో సోషల్ మీడియాలో #ఓత్సే బాగా రాహుల్ అని ఒక #ను కూడా క్రియేట్ చేసి ఒక వార్ మొదలెట్టారు. యొక్క లీగల్ ప్రెషర్ ఉంది, ఇంకోవైపు బీజేపీ యొక్క పొలిటికల్ ప్రెషర్ ఉంది కాంగ్రెస్ మీద. అండ్ ఈ 2 వైపుల నుంచి అటాక్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకో దెబ్బ, ఊహించని దెబ్బ తగిలింది. అంటే దెబ్బ కొట్టింది ఈసీ అండ్ బీజేపీ కాదు, ప్రతిపక్షం కూడా కాదు. అంటే కథలో ఎవరు ఊహించని ఇంకో వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆయన జైరాం రెడ్డి. రాహుల్ గాంధీ ఒక ఇంట్లో 80 ఓట్లున్న ఆ ఇంటి ఓనర్ అనమాట. అండ్ మీడియా నిజానిజాలు తెలుసుకోవడానికి జైరాం రెడ్డి గారికి ఇంటికి వెళ్ళింది. అంటే మీ ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయంట కదా, దీని వెనక బీజేపీ ఉంది అంటున్నారు, నిజమేనా అని జైరాం రెడ్డి గారిని అడిగింది. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరికో అతికిస్తున్నారు, ఓనర్ వెళ్ళి కలిసారు. ఆయన చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆన్సర్ ఊహించి ఉండకపోవచ్చు. ఆయన ఏమన్నారంటే రాహుల్ గాంధీ ఈస్ కన్ఫ్యూజ్డ్, బీజేపీతో నాకేం బిఫోర్ గోయింగ్ అహెడ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది, దెబ్బ తగిలింది, అందరికి ఊహించని షాకు. ఆ స్టోరీ టెల్లింగ్ చూసారా? బాగా చెప్తావు నా కథలు. నువ్వు రాజా, నువ్వు కథలు బాగా చెప్తావు. నువ్వు విఆర్ రాజా స్టోరీస్ అని రాసుకో. ఏ కథ బాగా చెప్తున్నావు. ఊహించని దెబ్బ తగిలింది, ట్విస్ట్ జరిగింది. ఈ భాషలో ఏంటి, కాంగ్రెస్ ఏదో డిఫెన్స్ మోడ్లో పడిపోయినట్టు, బీజేపీ ఏదో ఒక పై చేయి సాధించినట్టు మనకి నెరేట్ చేయటం అనమాట కథని. యాక్చువల్లీ ఆ ఓట్ చోరీ అనేది నిజంగా నిజం అయితే మనం చాలా పెద్ద థ్రెట్లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ సంథింగ్ మనం నవ్వుకునేది, ఇలా ఫన్ చేసేది అయితే కాదు. అరే అక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల గురించి ఆలోచిస్తామా? ఈ దేశ సార్వభౌమాధికారాలన్నీ కూడా ఒక గుత్తాధిపత్యంలో నియంతృత్వ పోకడలోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని మనం బాధపడతామా? డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్, డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్కి మూవ్ అయిపోతున్నాం. మనం అర్థం కావట్లేదా మనకి? దీని గురించి ప్రశ్నించకుండా యాజ్ ఏ కామన్ మ్యాన్ కనీస బాధ్యత లేకుండా ఓ ప్రతిపక్షం ఒక రేజ్ చేసిన క్వశ్చన్స్ గురించి మాట్లాడకుండా ప్రభుత్వాన్ని భుజాన వేసుకొని మెల్లిగా బత్తాయి టోపీ గడిపిస్తుంది రాజా. మెల్లిగా బత్తాయి క్యాప్ వస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. బీజేపీతో నాకేం సంబంధం లేదు, నేను పక్కా కాంగ్రెస్ మెంబర్ని, ఈ విషయం మా ఏరియాలో అందరికీ తెలుసు, నేను అసెంబ్లీ అండ్ లోక్సభ సపోర్ట్ చేశానని చెప్పి ఒక పెద్ద బాంబు పేల్చారు. అంతే. బీజేపీని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ వాడిన అతి పెద్ద ఉదాహరణ ఇది. తిరిగి వాళ్ళకే బూమరాంగ్ లా తగిలింది. మరి ఆ 80 ఓట్ల కదేంటి అని అడిగితే రెడ్డి గారు చెప్పిన స్టోరీ ఇది. నా ఇంట్లో ఉండేది మైగ్రెంట్ లేబర్స్. వాళ్ళు 6 నెలలు, సంవత్సరం ఉంటారు మహా అయితే. వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి కార్డు అవసరం. రెంట్ అగ్రిమెంట్ చూపించి ఓటర్ ఐడి కార్డు తీసుకుంటారు. తర్వాత జీతం ఎక్కువ వస్తే వేరే చోటుకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఐడి కార్డ్ మీద ఇదే అడ్రస్ ఉండిపోతుంది. వాళ్ళు ఈ ఐడి కార్డ్ ని ఓట్ వేయడానికి కాకుండా కేవలం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లాగే వాడతారు. ఆయన ఇంకో షాకింగ్ విషయం కూడా చెప్పారు. ఈ ఓటర్ కార్డులు ఇచ్చేది ఏజెంట్స్ అంట. వాళ్ళకి డబ్బులు ఇస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఐడి కార్డులు ఇస్తారని ఇదో పెద్ద దందా అని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన జైరాం రెడ్డి గారు మాట్లాడిన కంప్లీట్ వీడియో ఏదైతే ఉందో అది ప్లే చేసి విందాం.
అంటే ఆ ఓనర్ చెప్పిన యాక్చువల్. ఇప్పుడు ఈ విఆర్ రాజా చెప్పిన మాటలన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇతను ఎంత మనల్ని మ్యానిపులేట్ చేశాడు, ఏది నేను పక్కా కాంగ్రెస్ వాదిని అని ఇట్లా గుండెలు బాదుకొని చెప్పాడు చూసారా ఇప్పుడు మన రాజా, బత్తాయి రాజా. ఈ రాజా చెప్పిన ఈ నేను పక్కా కాంగ్రెస్ వాదిని అనేది అది ఏంటి, నిజంగా అతను చెప్పాడా చెప్పలేదా ఏంటనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. దీనికి సంబంధించి ఒక నేషనల్ న్యూస్ పేపర్ కూడా, నేషనల్ ఆర్టికల్స్ వచ్చే ఒక న్యూస్ ఏజెన్సీ కూడా ఇతను కాంగ్రెస్ కాదు బీజేపీ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడని న్యూస్ ఆర్టికల్స్లో వచ్చింది. రైట్, నేను మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. అది ఇర్రెస్పెక్టివ్ అతని ఎగ్జాక్ట్లీ ఎటు ఇంక్లైన్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఏంటి, అక్కడ జరిగిందా లేదా చెప్తే సరిపోతుంది. అసలు అంత ఆనందం ఏంటి, నేను పక్కా కాంగ్రెస్ వాదిని అని చెప్పుకుంటున్నాడు అని చెప్పానంటే కాంగ్రెస్ వాడు కాదు, ఇంకొక పార్టీ, ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ అయితే ఏంటి, అక్కడ 80 ఓట్లు ఉన్నాయా లేదా, 80 మంది అక్కడ ఉన్నారా లేదా, ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయా, ఇది కదా మ్యాటర్. అండ్ పోతే అతను ఏం తప్పులు మాట్లాడాడు, అతను చెప్పిన ఈ విఆర్ రాజా అనే బత్తాయి రాజా చెప్పిన తప్పులు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ಶ್ರೀನಿವಾಸ್ ಕನ್ನಡ ಫಾರ್ ಯುವರ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್. ಆರೋಪವನ್ನ ಈಗಾಗಲೇ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮಾಡಿರುವಂತದ್ದು, ಅದರಲ್ಲೂ ಕೂಡ ಪ್ರಮುಖವಾಗಿ ಬೆಂಗಳೂರಿನ ಮಹದೇವಪುರ ಒಂದು ಗಂಭೀರ ಅವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಏನಂತ ಅವ್ರು ಹೇಳಿರುವಂತ ಆರೋಪಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟರೆ ನೀವೇನ್ ಹೇಳ್ತೀರಿ? ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಅದು ಇರೋದು 10 ಅಡಿಗೆ 15 ಅಡಿ ಆ ಮನೆ ಇರೋದು. 5 ಅಡಿಗೆ 5 ಅಡಿ ಕಿಚನ್ ಹೋಯ್ತು, 5 ಅಡಿಗೆ 4 ಅಡಿ ಬಾತ್ರೂಮ್ ಹೋಯ್ತು. ಇರೋದು 10 ಅಡಿಗೆ 10 ಅಡಿ. 10 ಅಡಿಗೆ 10 ಅಡಿನಲ್ಲಿ 80 ಜನ ಹೆಂಗಿರೋಕ್ಕಾಗುತ್ತೆ? ಎಲ್ಲ ಕಂಪ್ನಿ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗೋರು, ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೆಲಸ. ఆయన ఏం చెప్తారంటే ఉండేది ఆ రూమ్ 10/15, అందులో చిన్నది ఒక కిచెన్ ఉంది, బాత్రూమ్ ఉంది, పోతే 10/10 మిగిలి ఉంటుంది. అంటే 100 స్క్వేర్ ఫీట్, దాంట్లో 80 మంది నేను ఎలా పట్టించాలి అని అడుగుతున్నాను. అంటే 80 మంది లేరు ఇక్కడ అని ఆయన చెప్పింది. 2 ತಿಂಗಳು 3 ತಿಂಗಳು ಇರ್ತಾರೆ, ಇಲ್ಲ 2 ವರ್ಷ 3 ವರ್ಷನೂ ಇರ್ತಾರೆ. ಏನಾದ್ರು 7 ತಿಂಗಳ ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲಾದ್ರೂ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಆಯ್ತು, ನಾವು ಬೇರೆ ಕಡೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಆಗಿದೀವಿ, ನಾವು ಹೋಗ್ತೀವಿ ಅಂತಾರೆ. ಇಲ್ಲ ನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ ಮೈಗೆ ಸರಿಯಿಲ್ಲ, ಅಮ್ಮನಿಗೆ ಮೈಗೆ ಸರಿಯಿಲ್ಲ. ఇంకోటి ఏమంటారంటే ఇక్కడ ఉండే వాళ్ళు మైగ్రేషన్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు 2 months ఉంటారు, 6 months ఉంటారు, 2 years కూడా ఉంటారు. ಇಲ್ಲ ನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ ಮೈಗೆ ಸರಿಯಿಲ್ಲ, ಅಮ್ಮನಿಗೆ ಮೈಗೆ ಸರಿಯಿಲ್ಲ, ನಾವು ಊರ್ ಕಡೆ ಹೋಗ್ತೀವಿ ಅಂತಾರೆ. ನಾವು ಹೋಗ್ಬೇಡ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗುತ್ತಾ? ఆయన ఏమంటారంటే మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి బాగాలేదు అని వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతారు, అలాంటి మేము ఇంట్లో ఉంచుకునేకి అవుతుందా, పంపించేయాలి కదా అంటారు. ಬಿಟ್ಟು ಇಲ್ಲ ನಾವು ಮಾಡ್ಕೊಳಕ್ಕಾಗುತ್ತಾ? ಅಮ್ಮನ ಮೈ ಸರಿ ಇಲ್ಲ, ಅಪ್ಪನ ಮೈ ಸರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಏನ್ ಅನ್ಸುತ್ತೆ ಹೇಳಿ? వాళ్ళకి బాగాలేదంటే మాకు పాపం అనిపిస్తుంది కదా. ದುಡಿಮೆ ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ ಹೇಳಿ? ಬರ್ತಾರೆ, 2 ತಿಂಗಳು ಇರ್ತಾರೆ, 3 ತಿಂಗಳು ಇರ್ತಾರೆ, 1 ತಿಂಗಳು ಇದ್ದು వేలాది కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి ఉంటారు. ಅವ್ರು ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿಸ್ಕೊಂತಾರೆ. ಏನಕ್ಕೆ ಮಾಡಿಸ್ಕೊಂತಾರೆ? ಕಂಪ್ನಿನಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಮಾಡಿಸ್ಕೊಂತಾರೆ ಅಗ್ರಿಮೆಂಟ್, ಇಲ್ಲ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ అగ్రిమెంట్ మార్చుకున్నారు. ఇಷ್ಟು బిట్టు ఈ మిక్కిది నమకేనో ಗೊತ್ತಿಲ್ಲ. ఈయన ఏం చెప్పారు తెలుసా, వచ్చిన వాళ్ళు నా దగ్గర అగ్రిమెంట్ చేయించుకుంటారు, అంటే రెంటల్ అగ్రిమెంట్. ఎందుకు చేయించుకుంటారు అంటే వాళ్ళు వెళ్ళే జాబ్ దగ్గర అడ్రస్ ప్రూఫ్గా కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ ప్రూఫ్గా సబ్మిట్ చేసేకి, అంతేగాని వేరే ఏ యూజ్ చేయరు నాకు తెలిసి అయితే అని ఆయన చెప్తున్నారు. ఓటర్ ఐడీస్ అయితే ఎవరు చేయించుకోలేదు, అయినా 2-3 months ఉండేవాళ్ళు రావణ్. చేయించుకుంటే మహా అంటే ఆధార్ కార్డు చేయించుకుంటారు కానీ ఓటర్ ఐడి ఎందుకు చేయించుకుంటారు? ఓటర్ ఐడి ఒకటి చేయించుకుంటాడు అంటే మామూలుగా ఒక 3-4 నెలలు అంటే కామన్ సెన్స్. ఇప్పుడు అంటిల్ అన్లెస్ వాడు అక్కడ స్టే అయ్యి వాడు డిసైడ్ అయిపోయి కంప్లీట్ గా రీలోకేట్ అయిపోయి ఇక్కడే ఉండాలి, ఇక్కడే నా ఓటు హక్కు కూడా ఉండాలనుకుంటే తప్ప ఎందుకు చేయించుకుంటారు? ఎవడైనా ఆధార్ కార్డు చేయించుకుంటారు, అడ్రస్ ప్రూఫ్, ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి, అది ఇది అంటే బ్యాంక్ అకౌంట్. క్లియర్ గా రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని దాన్ని మాత్రమే ప్రూఫ్స్ కింద వాడతాడని. అవును అవును, ఓటర్ ఐడి అని చెప్పని ఎక్కడ చెప్పలేదు కదా. ఇందాక చెప్పిన వీడియోలో ఏమంటాడు ఆ విఆర్ రాజా, మళ్ళీ ఏజెన్సీస్ ఉన్నాయి అని చెప్తాడు. అంటే ఇది యాక్చువల్లీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకైనా ఇస్తారు అని చెప్పని ఆయన చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మొత్తం ఈ క్లెయిమ్ ని యాక్చువల్లీ గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఆయన మీద కేసు ఫైల్ చేయాలి. అలా ఈజీగా మన ఓటర్ ఐడీలు అంటే ఇండియన్ ఓటర్ ఐడీలు దొరుకుతున్నాయంటే ఇండియా ఎంత వీక్ ఉన్నట్టు, సెక్యూరిటీ పరంగా ఎంత వీక్ ఉన్నట్టు. బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓటర్ ఐడీలు ఇస్తారు, ఏజెంట్లు ఇస్తారంటే అంటే do you know that this is happening? Are you aware of this that this is happening? ఇన్ కేస్ మీకు తెలిస్తే మీరు కంప్లైంట్ చేయాలి అలాంటి ఏజెన్సీస్ తెలిస్తే, బికాస్ వీ షుడ్ ఫైట్ అగేన్స్ట్ దెమ్.
అసలు మోర్ ఓవర్ ఇక్కడ అసలు అతను ఒక్క మాట కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ನಾನು అనలేదే. ఫుల్ వీడియో కూడా చూద్దాం మనం. ఇది ಫ್ಯಾಕ್ಟ್ಸ್ ಯಾ ಯು ಜಸ್ಟ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್. ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಪ್ರಮುಖವಾಗಿ ಸರ್ ಅವರ ಆರೋಪದಲ್ಲಿ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದಂಗೆ 80 ಜನ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಫೇಕ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕ್ರಿಯೇಟ್ ಆಗಿದೆ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಮತದಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಂಗಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸೋಲಿಗೆ ಕಾರಣ. ಇಲ್ಲ ಅವ್ರು ಮಾಡಲಿಲ್ಲ. ఆయన ఏం చెప్పారంటే క్వశ్చన్ ఏం అడిగారంటే రాహుల్ గాంధీ గారు క్లెయిమ్ చేస్తున్నారు 80 మెంబర్స్ ఈ అడ్రస్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్ చేశారు అని. ఎవరు చేయలేదు, ఎవ్వరు కూడా చేయలేదు అని ఆయన చెప్తున్నారు. ಮಾಡ್ಕೊಂಡಿರ್ಬೋದು, ಹೆಂಗ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಇವಾಗ ನಮಗ್ ಗೊತ್ತಾಗಲ್ವಾ ಅವ್ರು ಬಂದು ಓಟ್ ಹಾಕಿರ್ತಾರೆ, ಇಲ್ಲ ಏನಕ್ಕಾದ್ರೂ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದಿರ್ತಾರಲ್ಲ 80 ಜನ, అది తప్పు. ఈయన ఇంకోటి ఏం చెప్తున్నానంటే నాకు తెలిసి అయితే మా ఇంట్లో రెంటుకున్నాళ్ళు ఎవరు కూడా వచ్చి ఓటేయలేదు, ఎందుకంటే ఓటేసి ఉంటే నన్ను ఇద్దరు కలిసేవాళ్ళు లేదా నాకు తెలిసేది, వాళ్ళు నా దగ్గర ఉంటున్నారు కాబట్టి ఎవరు కూడా రాలేదు ఓటేయలేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ అడ్రస్లో 80 ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెప్పారు. ఈయన ఏం చెప్తున్నారంటే నా ఇంట్లో ఉన్న 80 మెంబర్స్ కూడా లేరు. ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద కామన్ మ్యాన్ స్ట్రగుల్ హియర్. ఎందుకంటే అతను ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఇప్పుడు నా ఇంట్లో 80 ఫేక్ ఓట్లు అంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్, నేను అవుతాను అని ఆయన భయపడుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఆయన చెప్తుంది వ్యాలిడ్ ఆథెంటికేటెడ్ తీసుకుందాం, నా ఇంట్లో 80 ఓట్లు లేవు అంటున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండు ఇక్కడ ఎలాంటి అంటే ఎవడో కూడా నా దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటారు కానీ నా దగ్గర అగ్రిమెంట్ తీసుకుని ఓటర్ ఐడీలు ఏజెంట్ల ద్వారా తీసుకున్నాడు ఎక్కడా చెప్పలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు అని ఆయన ఎక్కడా చెప్పలేదు. రైట్, ఈ వీడియోనే విఆర్ రాజా ప్లే చేశాడు, దాన్నే మేము మీకు ట్రాన్స్లేట్ చేసాం. నాలుగో పాయింట్ ఏంటంటే 80 ఓట్లు నా దగ్గర లేవంటున్నాడు కానీ 80 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి అని రాహుల్ గాంధీ చూపించిన ఎలక్షన్ కమిషన్ డేటాలో కదా ఉంది. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కదా ప్రూవ్ చేయాల్సింది ఈ 80 మంది ఎక్కడున్నారు, ఈ ఇంట్లో ఉన్నారని ఓటర్ ఐడి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఆ ఓటర్ ఐడి అలాట్ చేసినాడు కదా సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఆ 80 ఓట్స్లో ఉన్న పిక్చర్స్ని మేము చూపెట్టి అడిగితే వీళ్ళు ఉన్నారా మీ ఇంట్లో రెంటల్కి అంటే ఎవరు కూడా లేరు అని చెప్తాం జరిగింది. యాక్చువల్లీ మీకు ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. ఐ థింక్ దిస్ ఇస్ ఇనఫ్. ఇంకెన్ని మినిట్స్ ఉంది? ఐ థింక్ ఇంకొక 1.5 minute ఉంది. బట్ మీరు కావాలంటే మీకు యూ వాంట్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఫుల్? నో. ఇంకొకటి ఈయన లాస్ట్ ఓకే జస్ట్ ఏం చెప్తానంటే ఆయన ఏం చెప్తారంటే ఈ పర్టికులర్ అడ్రస్లో ఓన్లీ 5 ఓట్స్ ఉన్నాయి, అందులో 3 క్యాస్ట్ చేశారు, 2 వేరే ప్లేస్లో ఉన్నారు, ఇంతే ఆయన చెప్పింది. అయితే ఇంకొకటి నేను కాంగ్రెస్ అని కానీ నేను బీజేపీ అని కానీ ఎక్కడా చెప్పలేదు. ఆయన ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఓట్ ఎవరికి వేయాలంటే వాళ్ళకే వేస్తారు, ఎవరు ఫోర్స్ చేసి ఓట్స్ వేయించలేరు. మా ఏళ్ళు తీసుకెళ్ళి మీరు బీజేపీకి నొక్కండి కాంగ్రెస్ నొక్కండి అన్నా కూడా మాకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకే ఓట్ వేస్తాము. ఈ పాయింట్స్ ఆయన చెప్పింది. ఎక్కడ కూడా విఆర్ రాజా చెప్పిన పాయింట్స్ ఒకటి కూడా ఆయన చెప్పలేదు. ఫేక్ విఆర్ రాజా ఏ జయరామరెడ్డి పేరు చెప్పి మాట్లాడిన ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తారని చెప్పి కానీ లేకపోతే ఇక్కడ ఏమంటారు నేను కాంగ్రెస్ పార్టీ అని కానీ ఏదైతే వీడియో ప్లే చేసి మనకు చూపించాడో ఇక్కడ ఎక్కడా కూడా ఆయన చెప్పిన మాటలు లేవు. దిస్ ఇస్ అ ప్యూర్ ఫేక్ ప్రెజెంటేషన్ బై విఆర్ రాజా. హీఈస్ ఎక్స్పోజ్డ్ ఇన్ దిస్ వీడియో. ఇకపోతే ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో ఉన్న జయరామ్ రెడ్డి గారిని మేము కలవటం జరిగింది. వి వెంట్ దేర్ ఫర్ గ్రౌండ్ రిపోర్ట్. డైరెక్ట్ గా గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళాము. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళిన వీడియో. ఆల్రైట్, యూ జస్ట్ వాచ్ ద వీడియో. మేము గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అక్కడ రూమ్ నెంబర్ 35. యూ జస్ట్ గో అహెడ్ విత్ ద వీడియో. యా. సో ఇప్పుడు మనం హౌస్ నెంబర్ 35 మునిరెడ్డి గార్డెన్ బూత్ నెంబర్ పోలింగ్ బూత్ నెంబర్ 470 ఏదైతే రాహుల్ గాంధీ గారు ఫేక్ అడ్రస్ అని చెప్పని అన్నారో, అంటే అడ్రస్ ఉంటుంది కానీ ఒక్క ఇంట్లో 30 మంది 40 మంది ఉంటారని చెప్పాను, కానీ ఈ ఇంట్లో దాదాపు 80 మంది ఉన్నట్టు ఓటర్ లిస్ట్లో వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి గల మెయిన్ కారణం మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ విఆర్ రాజా అనే వ్యక్తి విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని చెప్తూ విఆర్ రాజా ఫేకింగ్ న్యూస్లు మాట్లాడుతూ ఫ్యాక్ట్స్ కాకుండా ఫేక్ చెప్తూ ప్రజల్ని
తప్పుదోవ పట్టిస్తూ మభ్యపెడుతూ అబద్ధాలు చెప్తున్న ఈ వ్యక్తి గురించి మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మా లగైత్ గారు చెప్పినట్టు గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పని ఇక్కడికి వచ్చాం. ఈ వెనకమాల కనిపిస్తున్న ఈ లైన్ ఇదిగోండి చూసారా, ఇదంతా ఏంటంటే కేవలం రెంటల్ పర్పస్ కోసం కట్టించిన ఇల్లు. రైట్. సో ఈ మొత్తం ఇల్లు లోపలికి వెళ్తే పోర్షన్స్ వైజ్ కట్టారు. సో ఇప్పుడు లోపలికి ఇట్లా నడుచుకుంటా వెళ్దాం మనం. లెట్ us see. లోపలికి వెళ్ళి ఆ హౌస్ నెంబర్ 35 ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. లెట్స్ గో. సో చూస్తే మ్యాక్సిమం అన్ని డోర్ లాక్సే ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇది హౌస్ నెంబర్ 30. దిస్ ఇస్ 31. 32, 33, 34 and 35. So this is house number 35. ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరు. This is 35. Right? Okay. సో ఇది హౌస్ నెంబర్ 35. ఈ లోపల ఎవరైనా ఉన్నారో ఒకసారి విల్ ట్రై టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే జర్నలిస్ట్ సాయి అని చెప్పుకొని అబద్ధాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కొంతమంది బత్తాయిలు జర్నలిస్ట్ సాయి గారు కూడా ఉన్నాడు కదా. సో ఈ సాయి గురించి ఎందుకు మాట్లాడుతానంటే మొన్న చెప్పిన వీడియోలో ఈ సాయి ఏమంటాడు, ఒక ఓపెన్ ప్లాట్ ఉంటే అక్కడ ఏమి ఇల్లు లేకపోతే అక్కడ అడ్రస్ని తీసుకొని వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే దూరంగా ఉన్న అడ్రస్ ఏదో ఒకటి మొత్తానికి మనకి అసైన్ చేస్తారు. అట్లా అసైన్ చేసిన వాళ్ళల్లో ఇది అయ్యి ఉండొచ్చు కదా అంటాడు. ఊరే సాయి చూడు, ఇది ఓపెన్ ప్లాటు కాదు, దీనికి ఒక అడ్రస్ ఉంది, ఈ అడ్రస్లో పోర్షన్స్ ఉన్నాయి, దీంట్లో హౌస్ నెంబర్ 35 అంటే ఇది ఒక చిన్న గది. అర్థమైందా? ఆల్రైట్. ఈ మొత్తం హౌసెస్లో 35 నుంచి చూసుకుంటే చాలామంది వర్క్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరూ దిస్ ఇస్ హెవీ వర్క్ టైం. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock వచ్చాము, లంచ్ టైంకి వచ్చాము. సో మోస్ట్ ఆఫ్ ద టెనెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ హియర్. ఇప్పుడు హౌస్ నెంబర్ 31 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక టెనెంట్ ఉన్నారు, ఆయన పేరు రామానందం. హీ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో ఆయన్ని మనకున్న కొన్ని డౌట్స్ అనేవి అడుగుదాం. రైట్. సో రామానంద్ జీ బోలియే, ఐ థింక్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ టూ, రైట్? Not heavy, just that's okay. Okay. So रामानंद जी बोलिए, आप कितने दिन से रह रहे इधर? इधर मेरा 2023 4 5 2 years. 2 years. हाँ. So 2 साल से रह रहे ना आप इधर. पूरे माइग्रेंट लेबर आते, नहीं तो माइग्रेंट लेबर बोल के कुछ लोग बोल रहे हैं कि इधर माइग्रेंट लेबर आते, पूरे हर महीना और हर हफ्ता रूम्स चेंज होते रहते बोल के बोल रहे हैं. मैं 2 साल में अभी जो रह रहा है इसको दिखाओ, अभी जो रह रहा है इसको दिखाओ, और इससे पहले और एक 2 हमारा जैसा ही था, वो अभी इधर शिफ्ट हो गया. ये दोनों को ही देखा. तो माइग्रेंट लेबर तो आई मीन मोर रिलेटिवली मोर टेनेंट्स तो चेंज नहीं होते इधर. नहीं, हम खुद यहाँ पे 2018 से रह रहे हैं. 2018 से रह रहा है. ओ ठीक है. ये हमारा मतलब वार्ड का लोग है, 7 नंबर वार्ड जहाँ में रहता है उसके, वो 2018 से यहाँ पे स्टिल यहाँ पे रहता है. 7 साल हो गया. नंबर 35 बोल के बोल रहे हैं ना, उधर 80 वोट्स तक इलेक्शन कमीशन ने, आई मीन इलेक्शन कमीशन एलिगेशन था 80 वोट्स है बोल के. तो कुछ लोग बोल रहे हैं कि 80 वोट्स क्यों है बोले तो पूरे माइग्रेंट लेबर आते रहते जाते रहते. नहीं ना, इट्स नॉट पॉसिबल. इट्स नॉट पॉसिबल. टोटली इम्पॉसिबल. You ever visit this room? They are harassed. Too many media has come and always like eating, like wearing couple, you know, one woman also there. Oh, okay. So these size are rooms all are same shape. Now, how is this possible? 80 people are living together. How is this possible? Just imagine. Correct. The allegation totally wrong. Right. Thank you, Ramanand. Thank you so much. Yeah. Nice meeting you. My name is Ravan. The channel name is Prashna. Prashna. PRASH. Prashna Media. हाँ, Prashna Media. Alright. Thank you, Ramanand. చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు రూమ్ నెంబర్ 35లో ఉన్న వ్యక్తిని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. 31 దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. అతను చెప్పడం ఏంటంటే, నేను 2018 నుంచి నా రూమ్మేట్ ఉంటున్నాడు, 2023 నుంచి నేను ఉంటున్నాను, నాకు తెలిసి ఇక్కడ 80 మంది లేరు అంటున్నాడు. సో జవాబుదారీ ఎవడు? ఎలక్షన్ కమిషన్. Central Election Commission, State Election Commission should answer. They are answerable and they should tell where are these 80 voters. ఈ 80 మంది ఓటర్లు ఎక్కడున్నారని చెప్పని అక్కడ ఇంటి ఓనర్ డినై చేస్తున్నాడు, టెనెంట్స్ డినై చేస్తున్నారు. చెప్పాల్సిందే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ దిస్.
క్లెయిమ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. ఎగ్జాక్ట్లీ. రాహుల్ గాంధీ దీన్ని బయట పెట్టాడు, ఇక్కడ 80 మంది ఎక్కడున్నారు రా ఈ చిన్న ఇంట్లో అని. రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ ఏంటి? యాక్చువల్లీ జయరామ్ గారి మాటల వల్ల ఎదురు దెబ్బ తగిలింది విఆర్ రాజాకి, రాహుల్ గాంధీ కాదు. ఎందుకంటే పాపం అర్థం కాక ఏదంటే అది ట్రాన్స్లేట్ చెప్పేశాడు. ఇప్పుడు ప్రాపర్ ట్రాన్స్లేట్ చేస్తే ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. ఉంటుంది కమ్మది ఎలా అంటే వీళ్ళు ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మరి వీళ్ళు అరువు తెచ్చుకున్నది మాట్లాడతారు, అది దొరికిపోకూడదని చేసినా దొరికిపోతారంటారు బాబా మీరు. విచిత్రమైన లోకం ఉంటుంది వెళ్ళదు అసలు. అక్కడ ఎక్కడ ఎదురు దెబ్బ, ఎదురు దెబ్బ మీకు ఒక ఎదురు దెబ్బ ఇప్పుడు తగిలింది కదా. ఇది పెద్ద దందా అని కూడా చెప్పారు. ದಂದ ಸಾರಿ ಹೇಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಜೆಪಿ ತನ್ನ ಒಂದು ವೋಟ್ ಬ್ಯಾಂಕ್ಗೋಸ್ಕರ ಈ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದೆ, ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಅವರಿಂದ ಇದನ್ನ ಅಂದ್ರೆ ಮತವನ್ನ ಹಾಕ್ಸ್ಕೊಂಡು ಅವರು ಅತಿ ಹೆಚ್ಚಿನ ಲೀಡರ್ ಕಾರಣ ಆಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋದು ಅವ್ರ ಆರೋಪ. ನೋಡಿ, ಓಟ್ ಹಾಕೋರು ಎಲ್ಲಿದ್ರು ಓಟ್ ಹಾಕೇ ಹಾಕ್ತಾರೆ. ఓట్ వేసే వాళ్ళు ఎక్కడున్నా ఓట్ వేస్తారు. ఇందాక నేను చెప్పాను అది దందా ఎక్కడుంది, దందా అని ఎక్కడ చెప్పాడు అంటే నో ఐ మీన్ అది దందా అని చెప్పి నేను ఎక్కడ చెప్పాడు, నాకైతే ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. నాకు కన్నడ రాదు, కన్నడ వచ్చిన అమ్మాయి అని మాట్లాడుతుంది. ఇది వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడే బేసిక్ గా తెలుసుకోవాల్సిన పాయింట్. మైగ్రెంట్ లేబర్ హౌస్ గురించి తెలుసుకోవాలి. కాంగ్రెస్ ఈగల్ టీమ్ చేసిన పెద్ద తప్పు అంట. యాక్చువల్లీ మీ టీం చేసిన పెద్ద తప్పు, మీరు కొంచెం అర్థం చేసుకుని చేసి ఉండాల్సింది బాబు. కాంగ్రెస్ ఈగల్ టీంకి మనం చెప్పొద్దు బాబు సమాధానాలు. బీజేపీ ఐటీ సెల్, కాంగ్రెస్ ఈగల్ టీము వీటి మనకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇలాంటివన్నీ. నువ్వు తెలుసుకోవాలా. మనం బెజవాడ నుంచి వీడియోలు చేసేసి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తే అట్టాగా. కన్నడలో క్లియర్గా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు పోనీ ఎవరన్నా కన్నడ వచ్చిన వాళ్ళు ఉంటే మీరైనా చెప్పొచ్చు, అక్కడ దందా అని కానీ. ఏ ప్రశ్న కన్నడ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. అవును పాపం, అవును మనకి కన్నడ నుంచి కన్నడలో కూడా కామెంట్స్ పెడతారు. రైట్, పద్దాగా మారతారని వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఈగల్ టీం చేసిన పెద్ద మిస్టేక్. ఇలాంటి హౌస్ నెంబర్స్ కాకుండా బ్రెవరీ అడ్రస్ అయితే పర్ఫెక్ట్ గా ఉండేది. ఎందుకంటే బ్రెవరీ అడ్రస్ లో రెంట్ అగ్రిమెంట్స్ ఎలా ఇస్తున్నారనే క్వశ్చన్ చేయొచ్చు. కరెక్ట్. అంటే ఏంటి దాని అర్థం? బ్రెవరీ అడ్రస్ ఇస్తే పర్ఫెక్ట్గా సరిపోయేది అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ హౌస్ అడ్రస్లో ప్రూవ్ చేసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ కదా. రాహుల్ గాంధీ ప్రూవ్ చేయాలా? ఏం ప్రూవ్ చేయాలి రాహుల్ గాంధీ? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది? అసలు 80 ఓటర్లకి ఐడి కార్డులు ఇచ్చినోడు ప్రూవ్ చేయాలా అక్కడ 80 ఓటర్లు ఉన్నారని? లేదంటే ఇక్కడ 80 ఓటర్లు ఎక్కడ ఉన్నారో చూపించండి అని అడిగినోడు ప్రూవ్ చేయాలా? ఇంకొకటి ఇది ఏంటి ప్రౌడ్ థింగ్ లాగా ఒక ప్రూఫ్ లాగా చెప్తున్నాను అంటే అక్కడ ఉంటే అది అయితే మీకు బాగా వర్కౌట్ అయ్యేది. ఎంత పెద్ద ఎలిమెంట్ల ఐడియాలు ఏంటి మనకు అంటున్నాను నేను. ఇందాకేమో పాకిస్తాన్ బంగ్లాదేశ్లకు కూడా ఇస్తారు అని చెప్పని చెప్తున్నా, వాడు చెప్పని విషయాలన్నీ. ఇప్పుడేమో ఇక్కడ వచ్చేసి బ్రోరీ ఇస్తే బాగుంటుంది, బ్రోరీ అడ్రస్ ఇస్తే బాగుంటుంది. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నా. ఎందుకు క్రిమినల్ ఐడియాస్ ఇస్తున్నారు? మనం అంటే మనం బీజేపీ పార్టీ మన బత్తాయిలంతా చేసే పనులు అయ్యి అయినా సరే అంటే బయటికి చెప్పకూడదు రాజా. బయటికి ఇప్పుడు ఈసీ, ఇంకోవైపు బీజేపీ, ఇప్పుడు జయరామ్ గారు, జయరామ్ రెడ్డి 35 నెంబర్ ఇంటోనర్ 80 మెంబర్స్ ఉన్న మాకు చేస్తారా వరుసగా దెబ్బలు తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. పాపం రాహుల్ గాంధీ ఎలా ఉన్నారో ఏంటో తగిలి. రాహుల్ గాంధీ గారు మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో బత్తాయిలు పెరుగుతున్నారు, వాళ్ళ కొంచెం చూడాలా మీరు. ఈయన ప్రకారం రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక కాలిరిగిపోయి ఒక చెయ్యిరిగిపోయి ఒక కట్టు కట్టుకొని ఏ ప్రపంచంలో ఉన్నారు బాబు మీరంతా? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీకి పెద్ద ఇన్ని దెబ్బలు తగిలినాయా? ఇంకొక దెబ్బ, అసలైన దెబ్బ. ఇప్పుడా రాజా దెబ్బ తగిలింది ఈసారి బయట నుంచి కాదు, లోపల పార్టీ నుంచి తగిలింది. ఈ కథలో చివరి కానీ అత్యంత కీలకమైన పాత్ర కేఎన్ రాజన్న గారు. ఈయన ఎవరో ప్రతిపక్ష నాయకుడు కాదు, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ మినిస్టర్ అన్నమాట. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి బాగా క్లోజ్. ఒకవైపు రాహుల్ గాంధీ గారు బీజేపీ ఈసీ కలిసి ఓట్లు దొంగలించని ప్రెస్ మీట్ పెట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే, అదే టైంలో బెంగళూరులో కేఎన్ రాజన్న గారు మీడియా ముందుకు వచ్చి ఒకే ఒక స్టేట్మెంట్ తో సొంత పార్టీని నడి రోడ్డుపై నిలబెట్టారు. సొంత పార్టీ నడి రోడ్డుపై నిలబెట్టాడంట. ఇప్పుడు ఆ పదాలు మీరు వింటున్నారు కదా, దెబ్బలు తగిలిని సొంత పార్టీని నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నడి రోడ్డు మీద నిలబెట్టాడు లేదో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ ఓటర్ లిస్ట్ ఇర్రెగ్యులారిటీస్, ఈ దొంగ ఓట్ల గొడవంతా మా కళ్ళ ముందే జరిగింది. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, కానీ మేము కళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఇది మాకు సిగ్గుచేటు. మేము అప్పుడే మానిటర్ చేసి ఉండాల్సింది. మేము అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇది మా వైఫల్యం కూడా అన్నాడు. ఓకే, ఇది దెబ్బ ఏమైనా కన్క్లూడ్ చేస్తాను కదా.
అరే రాజా ఇప్పుడు కాదు, ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది అన్న, దెబ్బ కాదు దీన్ని ఏదో అన్నాడు, ఇప్పుడు బాంబు రోడ్డు మీద నిలబెట్టాడు, నిలబెట్టాడు కదా. ఏంటి అతను ఏమన్నాడు, ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో తను ఏం చెప్పాడు, ఈ ఇర్రెగ్యులారిటీస్ మాకు కూడా తెలుసు, ఇంతకు ముందే తెలుసు, మేము అధికారం ఉన్నప్పుడు మాకు తెలుసు, మేము అప్పుడే అడ్రస్ చేసి ఉండాల్సింది అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ ఒక దొంగతనం జరిగింది, ఒక వ్యక్తి వచ్చి దీన్ని బయట పెట్టాడు, ఇంకో వ్యక్తి అదే ఇంట్లో నుంచి వచ్చి లేదు ఈ దొంగతనం ఇంతకుముందే జరిగిందని జరుగుతున్నప్పుడే మాకు తెలుసు కానీ మేమే మేల్కోలేదని చెప్పని అన్నాడు. దాని అర్థం ఏంటి, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎస్కలేటింగ్ ఇట్, దే హ్యావ్ నాట్ డన్ ఇట్. వాళ్ళు దాన్ని ఎస్కలేట్ చేయటంలో వాళ్ళు విఫలమయ్యారు. అవును, దీన్ని యాక్చువల్లీ ట్విస్ట్ అండ్ టర్న్ చేసి ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాడు. దీన్ని ట్విస్ట్ అండ్ టర్న్ చేస్తున్నందుకు ఆయన మళ్ళీ ఇప్పుడు ఏ మినిస్టర్ అయితే రాజన్ ఎవరైతే ఉన్నాడో తను మళ్ళీ నా స్టేట్మెంట్ని మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆయన్ని డిస్మిస్ కూడా చేశారు, మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేస్తాడు అతను. సో ద పాయింట్ ఈస్, ఒక వ్యక్తి బయటకు వచ్చి తన ఒపీనియన్ చెప్పాడు, ఏంటి ఈ విషయం మాకు కూడా ఇంతకు ముందే తెలిసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి అని. నీ నోట్లో నుంచి వచ్చిందే రాజా ఇర్రెగ్యులారిటీ. ఎందుకు మన దాంట్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎవ్రీ టైం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే వీళ్ళు గెలిచారు, యాక్చువల్లీ వీళ్ళు గెలవాలి అని చెప్తున్నారు కదా. మేబీ ట్యాంపరింగ్ కన్నా ముందే ఓట్ చోరీ అనేది కూడా జరుగుతుంది. ఇది అయినాక ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో లేదో మనకు తెలియదు. పబ్లిక్ ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ విల్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. అవును, See, that is their viewpoint. వాళ్ళ వ్యూ పాయింట్ చెప్పినంత మాత్రాన చేసిన అలిగేషన్ని తప్పంటామా, లేకపోతే ఆ పర్టికులర్ ఎవడైతే ఆన్సరబుల్, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మోసం చేసి ఎన్నికల్లోకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్నికలు గెలిచిన భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ఆన్సరబుల్ కాకుండా పోతారా? అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి వచ్చి ఒక వ్యూ పాయింట్ చెప్తే ఆ వ్యూ పాయింట్ కూడా ఏంటి, మాకు ఈ విషయాలు తెలుసు కానీ మా చేతకానితనం వల్ల మేము ఎస్కలేట్ చేయలేదు అన్నాడు. డస్ ఇట్ మీన్ దట్ దిస్ డజంట్ హ్యాపెన్, డిడ్ నాట్ హ్యాపెన్, అసలు ఇప్పుడు దాకా జరగలేదని చెప్పాడు అతనే ఉన్నా. అరే ఎందుకు ఈ ట్విస్ట్ అండ్ టర్న్ చేసేసి మళ్ళీ ఫ్యాక్ట్స్ దీన్ని ఏమంటారు తెలుసా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. కానీ ఎవరికి తగులుతుంది? అయ్యయ్యో, యా ప్లేట్ ఆంబులెన్స్ స్టేట్మెంట్. నిజంగా సొంత పార్టీ మంత్రి సొంత ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోవడం అంటే అపోజిషన్ కి ఎంతకంటే పెద్ద వెపన్ ఏం కావాలి? రాహుల్ గాంధీ గారు బీజేపీని వేలెత్తి చూపిస్తుంటే ఆయన సొంత పార్టీ మంత్రి ఆ తప్పులో మా వాటా కూడా ఉందని చెప్పారు. సో ఈ మొత్తం ఓట్ చోరీ కథే. మా వాటా ఉంది అని చెప్పలేదు, మేమున్నప్పుడు కూడా మాకు ఇంతకు ముందే ఇలా జరుగుతుందని తెలుసు కానీ మేము మాట్లాడలేకపోయాము. ఇప్పుడు మాట్లాడలేదు, అది మా చేతకానితనం అన్నాడు. దాంట్లో ఏమంటాడు ఇప్పుడు, ఏమన్నాడు, మేము కూడా చేసాము మా తప్పు. ఏం ఛానల్స్ అయ్యా మీ అన్ని ఇన్ని, అసలు నాకు అర్థం కాదు ఇలా వ్యూవర్స్ ఎట్లా చూస్తున్నారా అనిపిస్తుంది నాకంటే. కనీసం ఆడు మాట్లాడింది ఇప్పుడు ఇన్ని తప్పులు చెప్పాడు కదా, రాహుల్ గాంధీ మాట్లాడింది తప్పు చెప్పాడు, ఈసీ మాట్లాడింది తప్పు చెప్పాడు, జయరామ్ రెడ్డి తప్పు చెప్పాడు, రాజన్న మాట్లాడింది తప్పు చెప్పాడు. మళ్ళీ దీన్ని ఫ్యాక్ట్ చెకింగ్ ఛానల్ అని చెప్పని చూస్తున్న గొర్రెలకు ఉండాలి, బత్తాయిలకి. చూద్దాం. అండ్ ఈ ఒక్క స్టేట్మెంట్ తో కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్యుద్ధం కూడా మొదలైంది. ఈయన పార్టీ పరువు తీస్తున్నాడు, వెంటనే ఈయన మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ తీసేశారులే. ఈ వీడియో చేసేటప్పటికి తీయలేదు, ఇప్పుడు తీసేశారు, ఆయన ఇది చేశాడు. అండ్ నా పాయింట్ ఇక్కడ అంతర్యుద్ధం, దెబ్బ మీద దెబ్బ, నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. చూసారా ఈ స్టోరీ టెల్లింగ్ ఎన్ని ఓల్డ్ మూవీ టైటిల్స్ దెబ్బల రాజా. కాంగ్రెస్ లో రెండు పెద్ద తలల మధ్య అంటే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వర్గానికి మరియు సీఎం సిద్ధరామయ్య, ఆయన రాజన్న సిద్ధరామయ్య గారి తరపే, వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఇంటర్నల్ వార్ కి ఇది సాక్ష్యం. అండ్ ఈ ఆపర్చునిటీని బీజేపీ ఇంటర్నల్ వార్, అసలు ఓట్ చోరీకి ఇక్కడ కాంగ్రెస్ పాలిటిక్స్ కి ఏం సంబంధం? అసలు యాక్చువల్గా జరిగింది, యువర్ రైట్, యువర్ ఆన్ పాయింట్. ఇప్పుడు ఓట్ చోరీ జరిగింది, దానికి సంబంధించి మనం మాట్లాడాలా? ఓట్ చోరీ గురించి మనం మాట్లాడట్లేదు. సిద్ధరామయ్య డికే శివకుమార్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం, బీజేపీ ఏం కౌంటర్ ఇచ్చిందో మాట్లాడుతున్నాం. ఓట్ చోరీకి సంబంధించి మాట్లాడాలా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తలలు పట్టుకొని కొట్టుకుంటారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, ఇంకేం పట్టుకొని కొట్టుకుంటారు, మనకు అనవసరం కదా. కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళ ఇంట్లో గొడవలు చూసుకోవాలి, ఓడిపోవడం భరించలేక ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఓడిపోవడం భరించలేక డ్రామాలు ఆడుతున్నారు. అట్లా ఆడుంటే రిజల్ట్స్ రాగానే ఆడాలి కదా. ఇంత డేటా తీసుకొని దాన్ని మొత్తం చెక్ చేసి పాపం
ఈ ఎలక్షన్ కమిషన్ ఓసీఆర్ స్కాన్ డేటా కూడా ఇవ్వలేదు. దాన్ని వాళ్ళు పాపం 6 months మాన్యువల్గా చెక్ చేసి ఇన్ని ఫ్యాక్ట్స్ అన్ని ఎదికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఎతికి వాటిని 1 lakh votes ఎవ్రీ డీటెయిలింగ్ ఇచ్చి దాన్ని డివైడ్ చేసి చెప్పినప్పుడు అవి కన్సిడర్ చేయకుండా నెంబర్ చెప్పాడు 1,00,000 ఇన్ని వేలు 33,000 32,000 ఇంత 895 సంథింగ్ సింగిల్ డిజిట్ తో సహా నెంబర్ చెప్పాడు. అది కన్సిడర్ చేసి చెప్పినప్పుడు దాన్ని గొప్పగా చెప్పకుండా మీ అంతర్గత మీ ఇంట్లో తగాదాలు చూసుకోవాలని చెప్పని అన్నాడు బీజేపీ వాడు 100 అంటాడు. వాడు పనికిమాలినోడు కదా, వాడు 100 అంటాడు. ఈయన కూడా అంటున్నాడు కదా, నువ్వు కూడా అంటున్నావు. మరి దేశానికి క్షమాపణ చెప్పాలని పోస్ట్ పెట్టారు. అండ్ బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తున్నారు. ఇది ఫ్రాడ్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళ ఇంట్లో గొడవలు చూసుకోవాలి, ఓడిపోవడం భరించలేక ఈ డ్రామాలు ఆడుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని పోస్ట్ పెట్టారు. అండ్ బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తున్నారు. ఇది ఫ్రాడ్ కాదు, ఇది ఫెయిల్యూర్. అంటే వాళ్ళ కాంగ్రెస్ ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ బీజేపీ అడిగిన క్వశ్చన్స్ చెప్తాను. అండ్ బీజేపీ ఇప్పటివరకు ఆన్సర్ చెప్పలేని, కాంగ్రెస్ ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్స్ కూడా దీని తర్వాత చెప్తాను. చెప్తాం సరే, మీ ఆరోపణలను అనలైజ్ చేద్దాం అంటూ బీజేపీ బెంగళూరు సెంట్రల్ గా నియోజకవర్గం డేటాని బయట పెట్టింది. క్వశ్చన్ నెంబర్ 1, ద సోర్ గ్రేప్స్. చెప్తాడు ఇన్ను కదా. సోర్ అంటే ఇతను పెట్టుకున్నాడు టైటిల్ దానికి, ఆ క్వశ్చన్ కి. ఏమో బీజేపీ వాళ్ళు చెప్పారంట ఈయనకి. మీరు గెలిచిన 4 చోట్ల సర్వజ్ఞాన్ నగర్, శివాజీ నగర్ ఎక్సెట్రా ఇంకో 4 చోట్ల, అదే మొత్తం ఈ 4 చోట్ల ఎలక్షన్స్ మీకు ఫెయిర్ గా జరిగాయి. అక్కడికి మీ ఓటర్లు ఉన్నారు, మీరు గెలిచారు. కానీ ఏ ఒక్క సెగ్మెంట్ లో అయితే మీరు ఆ 1,14,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారో మహాదేవపుర, ఆ ఒక్క మహాదేవపురలోనే మీకు ఫ్రాడ్ కనబడిందా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఆయన ఏం చెప్పారు, రాహుల్ గాంధీ మాకు డిఫరెంట్ ప్లేసెస్లో డౌట్స్ ఉన్నాయి, కానీ ఇది మేము గ్యారంటీ గెలుస్తాం అనుకున్న కాన్స్టిట్యుయెన్సీ చాలా తక్కువ మార్జిన్తో 33,000 అనే మార్జిన్తో మేము ఓడిపోయాం కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేసి దీంట్లో చెక్ చేద్దాం అనుకున్నాం. అది ఓసీఆర్ అంటే డిజిటలీ స్కాన్ చేయగలిగిన డేటా కనుక ఇచ్చుంటే, అంటే సాఫ్ట్ కాపీస్ కానీ అలా ఇచ్చుంటే పని చాలా ఈజీ అయిపోయేది. వాళ్ళు ఇదొక కాన్స్టిట్యుయెన్సీ కాదు, మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్, ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా చెక్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇవ్వనందుకు సో ఇంత మాన్యువల్ డేటాని చేయాలి అంటే ఏదో ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకుందామని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఆల్రెడీ రాహుల్ గాంధీ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ ఇదే చెప్పారు. మేబీ మీరు చూసి ఉండరు అనుకుంటా. మీరు చెప్పిన 1,00,000 కోట్ల ఫ్రాడ్ ఓట్లని మహాదేవపురంలో మాకు వచ్చిన ఓట్ల నుంచి తీసేసిన 1,00,000 కోట్ల ఓట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ అనాలి కదా. ద మ్యాథమెటికల్ ఈక్వేషన్. మీరు చెప్పిన 1,00,000 కోట్ల ఫ్రాడ్ ఓట్లని మహాదేవ్ 1,00,000 కోట్ల ఫ్రాడ్ ఏంటి, 1,00,000 ఓట్లే కదా. ఓ మై గాడ్, 1,00,000 ఓట్లే 1,00,000 కోట్లు. ఇండియాలో ఓట్స్ అని లేవనుకుంటా కదా. 1,00,000 కోట్ల ఓట్ల లేకపోతే 1,00,000 ఓట్ల 1,00,000 కోట్ల హిందీ ఉన్నాయి అందులో. మరి అదే కదా. మాకు వచ్చిన ఓట్ల నుంచి తీసేసిన ఆ ఒక్క సెగ్మెంట్ లో మేము గెలుస్తున్నాం కదా. అంటే ఓవరాల్ గా 1,00,000 ఓట్లు తీసేసినా సరే మహాదేవపుర కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీకినే అధికారం ఎలా గెలుస్తారు నాకు అర్థం కాల. నేను చెప్పనా, అతను ఏమన్నానంటే 1,00,000 ఓట్లు చోరీ చేసామని చెప్తున్నారు కదా, అవి తీసినా కూడా మేమే గెలుస్తాం కదా అంటే. ఎట్లా గెలుస్తారు? గెలిచిన మార్జిన్ ఎంత? 33,000 మార్జిన్. వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, 1 lakh ఓట్స్ చోరీ అయినాయి. అంటే చోరీ చేసిందంటే బీజేపీ వాళ్ళకే కదా వచ్చేది. ఆ 1 lakh ఓట్స్ తీసేసినప్పుడు వాళ్ళు 70,000 డెఫిసిట్ లో ఉంటారు కదా, అప్పుడు ఓడిపోతారు కదా. మన స్కూల్ ఏది బెజవాడలో ఎక్కడ చదివాం మనం, నాకు తెలియదు ఎక్కడ చదివామంటున్నా. బెజవాడలో. ద మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇది. మ్యాథమెటికల్ క్వశ్చన్ మామూలు క్వశ్చన్లు కాదు, ఏ అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. కాకపోతే దాన్ని లోక్సభకి కనెక్ట్ చేయడం ఏంటి అని అడుగుతున్నారు. అంతేకాదు, కాకపోతే దాని లోక్సభ కనెక్ట్ చేయడం ఎందుకని అడుగుతున్నారా అంత చెప్పవే నువ్వు. మీరు బలంగా గెలుద్దాం అనుకున్నారు, 1,00,000 ఓట్లు చూపించారు, అయినా సరే బీజేపీ గెలిచింది కదా. సో ఫస్ట్ నుంచి మీరు గెలుస్తారు అనుకుని మీరు సర్వే చేయించిందంతా తప్పే కదా అని కూడా అడుగుతున్నాను.
వాళ్ళ సర్వేలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకొని 6 నెలలు కష్టపడి 7 ఫీట్ల హైట్ పేపర్స్ని సెగ్రిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేసింది ఇది. ఎంతమంది సబ్స్క్రైబర్లు అమ్మా ఇన్ని పిచ్చి పంపులు ఉన్నాయా మీకు అర్థం కదా. మళ్ళీ క్వశ్చన్ వస్తాయి అలా. అంతేకాదు మీరు బలంగా గెలుద్దాం అనుకున్నారు, 1,00,000 ఓట్లు చూపించారు, అయినా సరే బీజేపీ గెలిచింది కదా, సో ఫస్ట్ నుంచి మీరు గెలుస్తారు అనుకుని మీరు సర్వే చేయించిందంతా తప్పే కదా అని కూడా అడుగుతున్నారు. ఎవరిని? మిమ్మల్ని క్వశ్చన్ ఏంటి రాజా? స్క్రిప్ట్ రైటర్ని కొద్దిగా మార్చమ్మా, మార్చు. ఇది అవుట్డేట్ అయిపోయింది మన ఛానల్లో, కుదరదేక వచ్చాం ఎక్స్పోజ్ చెప్పు. ఓటర్ అపాథీ క్వశ్చన్. మహదేవపురాలో 6 లక్షల ఓటర్లుంటే కేవలం 3.5 లక్షల మంది ఓటు ఎందుకు వేశారు? దాదాపు 3 లక్షల మంది ఓటు వేయడానికి రాలా. అంటే మీరు చెప్పిన 1,00,000 ఓట్లలో ఎవరు పోలింగ్ వచ్చారో మీకు తెలియదు, కానీ ఆ 1,00,000 ఓట్స్ మాకే పట్టాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్. మీకు అర్థమైంది క్వశ్చన్? నాకు యాక్చువల్లీ ఏం అర్థం కావట్లేదు. అంటే 1,00,000 మంది ఓట్లు మిగతా 3 లక్షల గురించి మాట్లాడుతున్నాడా లేదా ఈ 1,00,000 ఫేక్ ఓట్స్ గురించి మాట్లాడుతున్నాడా? ఇన్ కేస్ 1,00,000 ఫేక్ ఓట్స్ అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ బీజేపీకి పడి ఉంటాయి. బీజేపీ వాళ్ళు ఓట్ చోరీ చేశారు అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై చేశారు అని చెప్పినప్పుడు అది బీజేపీకే పడి ఉంటాయి కదా. అది పడలేదు, లేకపోతే ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఓట్లు కాదు ఈ ఒరిజినల్ ఓట్లు అని ప్రూవ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. అట్లా ప్రూవ్ చేయలేనప్పుడు ఈ మాకు పడలేదు బీజేపీకి పడలేదు కాంగ్రెస్కి పడి అన్న ప్రూవ్ చేయాలి. ఇవన్నీ ప్రూవ్ చేయకుండా అవి మీకే పడి ఉంటే యాక్చువల్ నాకు ఆ స్టేట్మెంట్ ప్రాపర్గా అర్థం కాలేదు. అంటే మేబీ మిగతా రెస్ట్ ఓట్స్ మీకు పడి ఉండేయా అన్న. ఐ యామ్ నాట్ అండర్స్టాండింగ్. నెంబర్ 4 ద స్ట్రాటజిక్ ఫెయిల్యూర్. ఇంత పెద్ద సెగ్మెంట్ ని మీరు గెలుస్తారనుకుంటున్న సెగ్మెంట్ ని గెలిపోవటంలో మార్చేయగల సెగ్మెంట్ ని గాలి వదిలేసి అంటే ఇప్పుడు ఓడిపోయాక ఆడవడం. ఇప్పుడు ఎంతమందిని మీరు పోలింగ్ బూత్లు రప్పించలేరు కదా, అది మీ ఫెయిల్యూరే కదా, దాన్ని మా మీద ఈసీ మీద నెట్టేస్తారని అడుగుతున్నారు. ఇదో పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలతో ఇది కావాలి ఈ ప్రశ్నలతో ఈ బీజేపీ మొత్తం కదని ఓట్ థెఫ్ట్ నుంచి కాంగ్రెస్ ఫెయిల్యూర్ వైపు టర్న్ చేసింది అనుకుంటుంది. అండ్ రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇది దీని ముందు అంటే ఎంతమంది పోలింగ్ వస్తారు ఎంతమంది రారు అనేది ఏ పార్టీ చేతుల్లోనూ ఉండదు. అది కాంగ్రెస్కి ఉండదు, బీజేపీకి ఉండదు. వచ్చిన వాళ్ళు ఎవరికైనా వేయచ్చు. వాళ్ళని మీరు ఎందుకు రప్పించలేకపోయారు అంటే కాదు. ఇప్పుడు అతను కౌంటరింగ్ రాహుల్ గాంధీ స్టేటింగ్ అంటే బీజేపీ ఇలా అనింది అంటే బీజేపీ చేసిన చమత్కారాన్ని కూడా కౌంటర్ కింద మాట్లాడుతున్నాడు. బీజేపీ ఏమనిందంటే ఇప్పుడు ఎందుకు లబోదిబోం అంటున్నారు, మీరు గెలవాల్సిన కాన్స్టిట్యుయెన్సీలో కష్టపడకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఇలా జరిగినాయి అని చెప్తున్నారు. పోనీ అంతమందిని తీసుకురాలేం కాబట్టి మీరు ఎలిగేషన్ వాళ్ళకి ఆ నమ్మకం ఉండే కదా ఈ కాన్స్టిట్యుయెన్సీ పైన వాళ్ళు ఇంత పెద్ద చెక్ చేసింది. మారొచ్చు భయ్యా, బీజేపీ మౌత్ పీస్ కింద బత్తాయి కింద మారొచ్చు, కానీ మరీ ఇట్లా పండిపోయిన పుచ్చిపోయిన బత్తాయి కింద మారకూడదు. అంటే ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేయకూడదు అనుకుంటా. టూ మచ్. వాళ్ళ కౌంటర్లో వాళ్ళ చమత్కారాలని లేకపోతే వాళ్ళ వ్యంగ్యాన్ని కూడా కౌంటర్ కింద మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏంటది కార్నర్ అయిపోయారు. కొంచెం ఈసీ ఎన్ని కౌంటర్లు ఇచ్చినా కేఎన్ రాజన్న లాంటి సొంత మనుషులే దెబ్బతీసినా రాహుల్ గాంధీ గారు చేసిన పాయింట్స్ లో ఇంకా సమాధానం దొరకని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఆ 11,965 డూప్లికేట్ ఓటర్స్ సంగతి ఏంటి? ఇంకా ఆ బ్రవరీ కూడా సరే ఇంట్లో అంటే కాంట్రాక్ట్ లేబర్స్ వస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళు రెంట్ అగ్రిమెంట్ రాయించుకొని ఓటర్ ఐడి తీసుకున్నారు. మరి బ్రెవరీలో కూడా ఓట్స్ ఉన్నాయి కదా ఎక్కువ ఓట్లు, బ్రెవరీ మీద ఎవరికి ఓట్స్ ఇచ్చారు అది కూడా తెలుసుకోవాలి కదా. కాదు ఫస్ట్ పాయింట్ తప్పు, సెకండ్ పాయింట్ కూడా తెలుసుకోవాలి. బ్రోవరీయే కాదు ఏ ఇంట్లో అయినా సరే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ మిస్అండర్స్టాండ్ ఎట్లా చేసుకుంటున్నారంటే 80 ఓట్స్ ఉన్నాయి అని ఆ ఓనర్ మా ఇంట్లో లేవు అని డినై చేశారు. ఆయనకి తెలియకుండా జరిగింది కదా ఇది. ఆయనకి తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న ఓనర్కి తెలియకుండా జరిగింది. ఒక అడ్రస్ తీసుకున్నారు అంతేందుకు. హౌస్ నెంబర్ 0 అనే అడ్రస్ కూడా ఉంది. హౌస్ నెంబర్ 0 అనేది ఎక్కడన్నా ఉంటుందా? అలాంటప్పుడు పోలింగ్ బూత్ లాస్ట్కి వచ్చింది ఇంకేం మాట్లాడతాడు. పోలింగ్ బూత్ లో ఆఫీసర్స్ ఎలా అలో చేస్తారు? చిన్న చిన్న ఇమేజెస్ ఉంటాయి ఓటర్ ఐడిలో, ఐడెంటిఫై ఎలా చేస్తారు, వాళ్ళని అలో ఎలా చేస్తారు, ఓట్ ఎలా వేయిస్తున్నారు, అంతమంది ఓట్స్ ఎలా కాస్ట్ చేస్తున్నారు? సింపుల్. అండ్ గుర్కీరత్ సింగ్ వాళ్ళకి 3 చోట్ల ఓట్లు ఎలా ఉంది, ఇది నిజమా కాదా? నిజమైతే అది ఎలా పాసిబుల్ అయింది, దానికి సమాధానం ఏంటి? దీనికి ఇంకా క్వశ్చన్స్ దొరకలా.
క్వశ్చన్స్ దొరకలేదు, ఆన్సర్స్ దొరకలేదు, ఆన్సర్స్. ఇంకొకసారి నా వ్యూవర్స్ చెప్తున్నా, మా ప్రశ్న వ్యూవర్స్ చెప్తున్నాను, దయచేసి మీరు ఇట్లాంటి వాళ్ళని మీరు పికప్ చేసి మమ్మల్ని చేయమని చెప్పొద్దు. మొత్తం ఇన్ని బ్లండర్స్ కాదు రావణ్, యాక్చువల్లీ ఇన్ని బ్లండర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పికప్ చేసి అడిగారు కదా. బికాజ్ సబ్స్క్రైబర్స్ లిస్ట్ చూడు ఎంతమంది చూస్తున్నారు అని, అంతమంది చూస్తున్నారంటే ఎంతమంది చేస్తున్నాడు. ఆల్రెడీ బత్తాయిలు వాళ్ళని ఇంకా పిండేస్తున్నావు. పీపుల్ ఆర్ బీయింగ్ మోర్ రెస్పాన్సిబుల్. 40,009 ఫేక్ అడ్రసెస్ విషయం ఏమైంది? హౌస్ నెంబర్ 0 అని అర్థం లేని పేర్లతో ఓట్లు ఎలా రిజిస్టర్ అయ్యాయి? ఆ అడ్రస్లు నిజమైనవేనా కాదా? వాటిని ఎవరు వెరిఫై చేశారు? క్వశ్చన్ నెంబర్ 3, ఆ 4132 ఇన్వాలిడ్ ఫోటోస్ కదేంటి? గుర్తుపట్టలేని ఫోటోల్లో ఉన్న ఓటర్లని మీరు ఎలా ఎలో చేశారు? అండ్ ఆ ఫోటోలతో వాళ్ళు ఓట్లు వేసారా లేదా? మరి వీటికి కూడా ఈసీ ఆన్సర్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తే వీటికే ఇవ్వాలి. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన పకోడీ కబుర్లకు కాదు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఈ బెప్పం మాటలకు కాదు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఈ ఫేక్ మాటలకు కాదు. ఈసీ కానీ లేకపోతే మా ప్రజలు కానీ సమాధానం చెప్పాల్సింది, ఈసీ సమాధానం చెప్పాల్సింది వీటికే. ఇప్పుడు చూసావా అసలు మొత్తం ఈ డిఫరెన్స్? ఇంకొకటి అబ్జర్వ్ చేసావా? ఏజ్డ్ వీడియో చూస్తే ఫస్ట్ 1 minute ఏమో రాహుల్ గాంధీని చెప్పి క్లోజ్ చేసేసారు. పాపం బీజేపీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చినాయి అని. అక్కడి నుంచి అలా ఎత్తుకుంది. ఇతను ముందు బీజేపీ మొత్తం చెప్పి లాస్ట్ 1 minute రాహుల్ గాంధీ అడిగింది చెప్తున్నారు. అంటే మొత్తం 15 నిమిషాలు అన్ఆన్సర్డ్. అసలు మనం మాట్లాడుతున్నది పాయింట్ రేజ్ అయ్యింది ఈ దొంగ ఓట్ల గురించి కదా. మాట్లాడాల్సిందే అది కదా. ఇన్ని దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే దానికి సమాధానం ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 minute ఏమైతే మాట్లాడారో మనం క్వశ్చన్ చేయాల్సింది అదే కదా, దాని గురించి కదా మాట్లాడాలి. మరి వీటికి కూడా ఈసీ ఆన్సర్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తే బాగుంటది. ఈ మొత్తం స్టోరీలో ఏదైనా పార్టీ గెలిచింది ఫలానా పార్టీ ఓడింది అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఇది మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద ఒక థరో ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. నేను ఫస్ట్ లో చెప్పింది ఇప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడ ఫ్రాడ్ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ముఖ్యం కాదు, అసలు ఎందుకు ఉండాలనేది కదా ముఖ్యం. దాన్ని వదిలేశారు అందరూ. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్, మీరు వదిలేశారు కదా. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ అది మొదటి నుంచి కామన్ సరిపెట్టుకోవాలా? ఎలక్షన్ కమిషన్ నువ్వు కూడా వదిలేసావు. నువ్వు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ దెబ్బ మీద దెబ్బ ఫస్ట్ ఏంటి అవి చెప్పి వదిలేదు. బట్ ఈ అన్నిటికీ ఆన్సర్ చెప్పలేదు కదా. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా ఎక్కడ రెస్పాండ్ అయింది? దేనికి రెస్పాండ్ అయింది? ఒక శకున్ దేవి చెప్తే అయిపోయిందా? మిగతావన్నీ శగున్ దేవి గురించి మాత్రమే ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది, ఓట్ తీసుకోమని చెప్తుంది అంతే. మిగతా ఓట్లన్నీ కూడా ఏ అయితే డూప్లికేట్ ఓట్స్ ఇవన్నీ చూపించాడో. అండ్ ఇంకో విషయం చెప్పనా, బీహార్లో ఉన్న ఆన్లైన్ ఈ ఓటర్ లిస్ట్ తీసేసింది ఎలక్షన్ కమిషన్. అవును, అవేర్ ఆఫ్ దిస్. అంటే ఏదో సంథింగ్ ఫిషీ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. దీని గురించి మాట్లాడకుండా 15 నిమిషాలంతా మాక్ చేసి కాంగ్రెస్ పార్టీని, లేకపోతే ఎలిగేషన్ చేసిన పార్టీ అందాం, కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, ఎలిగేషన్ చేసిన పార్టీని మాక్ చేసి బీజేపీని సపోర్ట్ చేస్తూ బీజేపీ దెబ్బ కొట్టింది, కింద పడ్డాడు, పైకి ఎగిరాడు, గంతులేశాడు, దొడ్లాడు, ఏంది ఇది? ఇప్పుడు లాస్ట్లో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ముఖ్యం కాదు, ఇది మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన మా బాధ కూడా అదే. దీని మీద ఒక థరో ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరగడం కాదు, ముందు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలా. అవును, ఇన్వెస్టిగేషన్ జరగడం ఏంటి? వాళ్ళది హైయెస్ట్ అథారిటీ కదా, వాడిది అటానమస్ ఎంటిటీ మీద ఎవడు ఇన్వెస్టిగేట్ చేస్తాడు? మళ్ళీ మోదీ కనుసన్నల్లో ఉండే ఒక బోర్డు డౌన్ ఇన్వెస్టిగేట్ చేస్తుందా? లేదంటే లేదంటే నేను పెట్టాలా? ఇన్వెస్టిగేట్ చేయడం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆన్సరబుల్. మనం ఒకడిని నమ్మి కొన్ని డాక్యుమెంట్స్ ఒకటి దగ్గర పెడితే అవి ఫోర్జరీ జరిగినాయి అని తెలిస్తే వాడు ఆన్సర్ చెప్పాలా. నేను ఇన్వెస్టిగేషన్ చేపిస్తానంటావేంటి? మెంటల్ ఉందా నీకేమన్నా? సారీ, పాలిటిక్స్. నేను ఫస్ట్ లో చెప్పింది ఇప్పుడు అదే చెప్తాను. చెప్పలేదు. ఇక్కడ ఫ్రాడ్ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ముఖ్యం కాదు, అసలు ఎందుకు ఉండాలనేది కదా ముఖ్యం. దాన్ని వదిలేశారు అందరూ. ఎలక్షన్ కమిషన్ అయితే కనబడతాయి, ఖచ్చితంగా కనబడతాయి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్. అది మొదటి నుంచి కామన్ అని సరిపెట్టుకోవాలా, లేదంటే ఎక్కడి నుంచి అయినా మోర్ ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరగాల. చిన్న చిన్న తప్పులు ఓకే, కానీ ఓటర్ లిస్ట్ లో లక్షల ఓట్లు తేడా రావడం లాంటి పెద్ద తప్పులు మొదటి నుంచి కామన్ అని సరిపెట్టుకోవాలా? లేకపోతే సరిపెట్టుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగింది. 1 vote 2 votes. ఇప్పుడు 1,00,000 ఓట్లు ఒక కాన్స్టిట్యుయెన్సీలో, ఒక్కటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో దొంగ ఓట్లు ఇన్ని సార్లు పడుతున్నాయి అంటే అధికారంలోకి వస్తుంది ఎవడు?
గత 3 టర్మ్స్ 2014, 19, 24లో అధికారంలోకి వచ్చింది ఎవడు? ఇప్పుడు జమిలీ కోసం మారుస్తాం అంటుంది ఎవడు? ఈ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టేమో ఈ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టేనేమో మా అన్న నా అభిమానం ఉన్నట్టు పాప మనం లేకపోతే ఆయన మాట రాకపోతే వీడియో కూడా కంప్లీట్ అవ్వదు. అంటే 2+5 7 అయిపోతుంది కదా 15 సంవత్సరాలు. సో దిస్ ఇస్ అబౌట్ విఆర్ రాజా. మేబీ వీడియో లెంతీ అనిపించవచ్చు, బట్ ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక వ్యక్తి చెప్పిన తప్పుల గురించి మాట్లాడాలి అంటే, ఎక్స్పోజ్ చేయాలి అంటే ఈ మాత్రం టైం తీసుకోవాలి. ఎందుకంటే వారో 15 నిమిషాలు మాట్లాడతారు వాళ్ళు, దాని మీద మనం దాన్ని అనలైజ్ చేసి స్క్రూటినీ చేసి మళ్ళీ మన గ్రౌండ్ రిపోర్ట్ కూడా యాడ్ చేసి అన్నీ ఉన్నాయి కాబట్టి సో టూ లెంతీ అనుకోవద్దు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూస్ఫుల్ టు ద సొసైటీ. హోప్ యూ అండర్స్టాండ్. That's all for today. Thank you. Thank you.